హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 11 ముగింపు వినేద్దామండి. ఇలా నన్ను నమిలి మింగే ఆలోచనలతో, అనుమానాలతో, బాధతో, ఆవేదనతో, దుఃఖంతో 4 రాత్రింబగళ్ళు కన్నీరు మున్నీరుగా ఇచ్చాను. నన్ను ఓదార్చలేక, నాకు ధైర్యం చెప్పలేక, చెప్పే మార్గం లేక నిస్సహాయంగా అమ్మ, బావ నాతో పాటు ఏడవడం మినహా ఏం చేయలేకపోయారు. ముగ్గురం ఆలోచిస్తూ ఏం చేయాలో చర్చించుకుంటూ, ఏం చేస్తే ఏ పరిణామాలు ఎదుర్కోవాలోనని అనుమానిస్తూ 4 రోజులు గడిపాము. పోలీసులకి రిపోర్ట్ ఇచ్చిన తండ్రి తీసుకెళ్లిన పిల్లల్ని గురించి ఏమని చెప్పం వాళ్ళకి? అసలు ఆయన ఎక్కడున్నారో తెలిస్తే బ్రతిమిలాడో, భంగపడో, కాళ్ళు పట్టుకునో ఆయన్ని ప్రార్థించడానికన్నా వీలుండేది. ఆయన ఎక్కడికి వెళ్ళారో మాకు అంతుబట్టలేదు. ఏ హోటల్లోనో ఉండి ఉంటారని ఆ ఊర్లోనున్న ప్రతి హోటల్కు ఫోన్ చేశాడు బావ. ఆయన తన విషయం ఎవరికీ చెప్పడానికి వీల్లేదని కట్టడి చేస్తున్నా ఉండాలి, లేక అక్కడెక్కడా ఉండకపోయన్నా ఉండాలి. ఏ హోటల్లోనూ లేరు. ఎక్కడన్నా ఇల్లు అద్దెకు తీసుకుని ఉండి ఉండాలి. ఆ మహానగరంలో ఏ ఇంట్లో ఉన్నారో ఎక్కడని వెతకడం? ఆ మర్నాడంతా ఆయన కోసం బావా నేను వెతకని హోటల్ లేదు, ఎక్కడా జాడ దొరకలేదు. ఆ మనిషి ఎవరితో? పోనీ ఆమె పేరన్నా తెలియదు. ఆమె ఇంట్లో ఉన్నారేమో వెతకడానికి ఆమె ఎవరో తెలియదు. దిక్కుతోచక ఆయన జాడ కనుక్కునే మార్గం లేక ఆ 4 రోజులు నేను అనుభవించిన నరకం ఏమని చెప్పను? పిచ్చిదాన్నైపోయాను. తిండి లేదు, నిద్ర లేదు, ఏడుపు ఏడుపు, అదొక్కటే మిగిలింది నేను చేయగలిగింది. కళ్యాణి, ఆయన ఎక్కడ ఉన్నారో తెలిస్తే నేను వెళ్ళి ఆయన కాళ్ళన్నా పట్టుకుని ఎంత అవమానమన్నా సహించి ఏ పరిణామానికన్నా సిద్ధపడి నా ప్రాణాలైనా ఇచ్చి నీ పిల్లల్ని నీకు అప్పగిద్దును. నీ ఈ దుఃఖం, ఈ బాధ నేను చూడలేను కళ్యాణి. నా మూలంగా, నా కారణంగా నీవింత చిత్రహింస అనుభవిస్తున్నావని తెలిస్తే నీ జీవితపు దరిదాపుల్లో కూడా వచ్చేవాణ్ణి కాదు. నిన్ను కళ్ళారా ఒక్కసారి చూడాలన్న కోరికని అదుపులో పెట్టుకోలేక నేను చేసిన చిన్న పొరపాటు నీ జీవితాన్ని ఇలా నరకంలో పడేస్తుందని ముందు ఊహించి ఉంటే ఇలా జరిగేది కాదు అంటూ జరిగిన దానికంతటికీ తనే బాధ్యుడనని, నా బాధ చూడలేక పశ్చాత్తాపంతో, ఆవేదనతో నాతో సరిసమానంగా కుమిలిపోయాడు బావ. అమ్మ నా కాపురం ఇలా మారినందుకు, నా బ్రతుకు ఇలా బండలైనందుకు, నా దుఃఖాన్ని చూసి భరించలేక పిల్లల్ని నాకంటే ఎక్కువగా చేరదీసి వాళ్ళ ఆలనా పాలన స్వయంగా చేసే అమ్మకి పిల్లల దూరమై దుఃఖం తక్కువది కాదు. ఆ ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ముగ్గురం మూల మూలలా ఏడుస్తూ కూర్చునేవాళ్ళం. ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి కూడా ఏం లేనట్టు అలా నిశ్శబ్దంగా కూర్చునేవాళ్లము. ముందు కర్తవ్యం ఏమిటో ఎవరికీ తెలియదు. అతి బలవంతం మీద బావ ఏదో ఒక పూట నా చేత ఇన్ని పాలో, ఇంత మజ్జిగో, అన్నమో కలిపి స్వయంగా తినిపించేవాడు. నా తల నిమురుతూ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించేవాడు. ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా ఆ దుఃఖం తగ్గేదా, తీరేదా? నే చేసిన చిన్న నేరానికి ఇంత శిక్ష విధించిన దేవుడినే పిల్లల కోసం ప్రార్థించడం మినహా ఏం చేయగలను? పిల్లలు చచ్చిపోతే అదొక రకం దుఃఖం. కొన్నాళ్ళకి మనసు రాయి చేసుకుంటుంది తల్లి. కానీ బ్రతికి ఉన్న పసిపిల్లలు, తన కోసం ఏడ్చే పిల్లలు ఎక్కడో ఉన్నారని తెలిసి ఏం చేయలేక నిస్సహాయంగా ఏడ్చే ఆ దుఃఖం అనుభవిస్తేనే కానీ తెలియదు. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిన మర్నాడే నాకు అనుమానం తోచి బ్యాంకుకి ఫోన్ చేశాను. నేను అనుకున్నట్టే మా జాయింట్ అకౌంట్ నుంచి ఉన్న డబ్బంతా 15,000 క్యాష్ తీసేసుకున్నారు. ఆ డబ్బుతో ఇంకేదన్నా ఊరు వెళ్ళిపోతే నేనెక్కడ వెతకగలను? ఎక్కడని పట్టుకోగలను? ఈ సంగతి తెలిసి మరింత దుఃఖపడ్డాను. ఆయన జాడ తెలియడం కోసం నిరీక్షిస్తూ 4 రాత్రింబవళ్ళు దుర్భరంగా గడిపాను. ఆఖరికి నా ఏడుపుకి ఆ దేవుడే కరికి జాలిపడినట్లు ఆయన ఆచూకీ దొరికింది. ఆ రోజు నాయుడు బజారుకి కూరలకి వెళ్ళాడు. అక్కడ ఓ మందుల షాపులో మందులు కొనుక్కుని బయటికి వస్తున్న ఆయన కనిపించారట. నాయరు కాస్తో తెలివైన వాడే. ఆయన కంటపడకుండా వెంటనే పక్కకి తప్పుకుని ఆయన టాక్సీ ఎక్కాక ఓ ఆటో రిక్షాలో ఆయనని వెంబడించాడట. ఆయన ఎక్కడికి వెళ్ళింది, ఆ వీధి, ఆ ఇంటి నెంబరు అవి గుర్తు పెట్టుకుని ఉరుకుల పరుగులతో ఇంటికి వచ్చి చెప్పాడు. ఆ 4 రోజులుగా నా దుఃఖం చూసి తన మాత్రం సహాయపడగలిగినందుకు బ్రహ్మానందం పడుతూ ఆ శుభవార్తని అందించాడు. ఆ క్షణంలో ఆ ఆనందం ఏమని చెప్పను? మరో నిమిషంలో నాయర్తో అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాను కారులో. అక్కడికి వెళ్ళాక ఆయన పిల్లల్ని ఇయ్యరేమోనన్న అనుమానం ఆ క్షణాన రాలేదు నాకు. ఎలాగైనా సరే, ఏం జరిగినా సరే, నేనేమైనా సరే ఆయన ఏ షరతులు పెట్టినా అన్నింటికీ సిద్ధపడి ఒప్పుకుని పిల్లల్ని తెచ్చుకోవాలి అనుకున్నాను.
ఆ 4 రోజులుగా నిర్ణయించుకున్నాను. జన్మంతా ఆయన కిందే దాసిదానిలా అయినా ఉండి ఆయన ఏ బాధలు పెట్టినా సహించి పిల్లల కోసం ఉండగలనని అనుకుని ఆయన ఏమన్నా పడడానికి సిద్ధమయ్యే ఉన్నాను. 4 రోజులుగా ఆయన కావాలంటే నా యావదాస్తి ఇచ్చి నేను ప్రాణ సమానంగా ప్రేమించిన భావని దూరం చేసుకోవడానికైనా సిద్ధపడాలనుకున్నాను. ఆయన ఆంక్షలన్నిటికీ తలవొగ్గి పిల్లల్ని తెచ్చుకుంటానని ఆయన కనిపిస్తే చాలని 4 రోజులుగా నిర్ణయించుకున్నాను. ఒక్కతివి వెళ్ళొద్దు, నేను వస్తాను పదా అంది అమ్మ. పర్వాలేదమ్మా, నన్నేం చేస్తారు? అది కాదే, నన్ను రాని. అతనేదో అంటాడు, నీకు ఆవేశం ఎక్కువ, పెద్దదాన్ని కాస్త నచ్చజెపుతాను అంది. అత్తయ్యను తీసుకెళ్ళు కళ్యాణి, ఎందుకన్నా మంచిది. ఇదిగో చూడు కళ్యాణి, ఆవేశపడకుండా శాంతంగా ఆయనకి కోపం తెప్పించకుండా వ్యవహారం జరిగేట్టు చూడు. ఆయనేమన్నా ఏ షరతులు పెట్టినా అంగీకరించు. పిల్లల్ని దూరం చేసుకుని నీవు బ్రతకలేవు. ఆ పిల్లల కోసం దేనికన్నా సిద్ధపడాలి నీవు. నా కోసం ఆలోచించుకు అన్నాడు బావ. ఆయనతో రాజీ అంటే బావని శాశ్వతంగా దూరం చేసుకోవడమని నాకు తెలుసు. ఆ సంగతి తెలిసిందే కనుక బావ అలా అంటుంటే బావ వంక దీనంగా విషాదంగా చూస్తూ తలాడించాను. అప్పుడు నాన్న తృప్తి కోసం నన్ను నేను త్యాగం చేసుకుని ఆయనకు అర్పించుకున్నాను. ఇప్పుడు పిల్లల కోసం బావని త్యాగం చేయాలి. ఇంకా ఈ బ్రతుకులో మిగిలిన చిన్న ఆనందాన్ని, బావని కళ్ళతో చూసే చిన్న సంతృప్తిని కూడా పిల్లల కోసం వదులుకుని ఆయనతో రాజీ పడాలి. తప్పదు. నా జీవితం అంతా ఇంకొకరి కోసం అర్పణ చేయడంలోనే సరిపోతుంది. విషాదంగా నవ్వి అంతకంటే నేను చేయగలిగింది ఏదీ లేదని ఈ 4 రోజులు స్పష్టపరిచాయి. బావా అన్నాను. బావా నా నిస్సహాయతని అర్థం చేసుకో. ఏమీ చెయ్యలేని ఆడదాన్ని అన్నాను గొంతు నిండా దుఃఖం పొంగగా. నా పిచ్చి కళ్యాణి, అది వేరే నీవు చెప్పాలా? ఓ తల్లి హృదయం ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నా కోసం విచారించుకు. నీవు కనీసం పిల్లలతోనన్నా కలిసి బ్రతికితే నాకంతకంటే ఆనందం ఏమీ ఉండదు. వెళ్ళు అన్నాడు నా భుజం తట్టి. అమ్మ, నేను నాయరు ఆ ఇంటికి వెళ్ళేసరికి వీధిలోకే రేఖ ఏడుపు వినిపించి నా గుండెలు తరుక్కుపోయి పరుగున లోపలికి వెళ్ళాము. ముందు గది తలుపు తీసే ఉంది. అక్కడొక ముసలిది రేఖకి పాలు పట్టడం ప్రయత్నిస్తుంది. రేఖ తాగకుండా తోసేస్తూ ఏడుస్తుంది. లోపలకు అడుగుపెట్టిన నన్ను చూస్తూనే ఆ పసిదాని మొహంలో కనబడిన వెలుగు, ఆనందం ఏమని చెప్పను? అమ్మ అంటూ 2 చేతులు చాచింది. గబానున రేఖని ఎత్తుకుని గుండెలు కదుముకున్నాను. ముద్దులతో ముంచెత్తాను. ఏడుస్తూ ఆప్యాయంగా వెళ్ళంతా నిమిరాను. నా మెడని తన 2 చిట్టి చేతులతో బిగించి గట్టిగా మాటేసుకుంది రేఖ. అక్కడే ఓ మంచం మీద పడుకున్న రవిని అప్పుడు చూశాను. నాన్న రవి అంటూ అటు పరిగెత్తాను. అమ్మ అప్పటికే రవి దగ్గర కూర్చుని, అయ్యయ్యో వీడి ఒళ్ళు కాలిపోతుందే, జ్వరం కాబోలు, బెంగ పెట్టుకున్నాడు కాబోలు అంటూ ఆతృతగా ఒళ్ళోకి తీసుకుంది. రవి కళ్ళు విప్పి నన్ను చూసి మమ్మీ అంటూ గబాల్లా మెడపట్టేసుకున్నాడు. మమ్మీ మమ్మీ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయావు? మళ్ళీ వెళ్ళిపోతావా అంటూ ఏడవసాగాడు. వాడి ఒళ్ళు జ్వరంతో కాలిపోతుంది, బహుశా బెంగ పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను. లేదు నాన్న, ఇంకెప్పుడూ వదలను, ఇద్దరిని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ అన్నాను. మమ్మీ మన ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ, ఇక్కడొద్దు రా అంటూ నా ఒడిలో నుంచి దిగి నన్ను లాగసాగాడు. వెళదాం నాన్న, ఉండు వెళదాం, డాడీకి చెప్పి అన్నాను. రవి ముఖంలో భయం కనిపించింది. డాడీకి తెలిస్తే వద్దంటారమ్మా. నేను అడుగుతుంటే మమ్మీ లేదు, ఇల్లు లేదు, ఇదే ఇల్లు, ఇంకెక్కడే ఉండాలన్నారు. రా మమ్మీ వెళ్ళిపోదాం, డాడీకి తెలియకుండా అంటూ గాబరాగా అన్నాడు. 4 ఏళ్ల పిల్లాడు, వాడికింత తెలిసింది అంటే ఆ 4 రోజులు ఆ పసివాళ్ళు అనుభవించిన నరకం ఎంతో అర్థమై గుండె తరుక్కుపోయింది. ఆ ముసలిది బహుశా పిల్లల కోసం పెట్టిన మనిషి కాబోలు. నోరు తెరుచుకుని ఇంతసేపు చూసింది నన్ను. ఈ పిల్లల అమ్మవా నీవు? ఇంత పసోళ్లను వదిలి యాడికిపోయావు తల్లి? అయ్యో, బిడ్డల దుఃఖం చూడలేకపోయాను. పాలు తాగరు, అన్నం తినరు, అమ్మ అమ్మ అంటూ ఒకటే ఏడ్చినారు. ఎట్టా మనసొప్పింది తల్లి నీకు ఇల్లుని వదిలిపోవడానికి? ఆ బుడతడు నీకోసం కలవరించి జ్వరం తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న మంచిగా చెప్పినా ఇనుకోరు, కసిరినా ఇనుకోరు, అన్నం నోట పెట్టలేదు అంటూ చెప్పడం మొదలుపెట్టింది. నా కళ్ళనీరు ఆపుకోలేక, అవును నాన్న, ఎంత పాపిష్టిదాన్ని, నా వల్ల మీకెన్ని కష్టాలు అంటూ ఏడ్చాను. ఈ గొడవకి మాటలు విని ఆమె ముందు గదిలోకి వచ్చింది. మమ్మల్ని చూసి ఒక క్షణం నోరెళ్లబెట్టి అంతలోనే తేరుకుని రావ్ అంటూ లోపలికి కేక పెట్టి పరిగెత్తింది. మరు నిమిషంలో ఆయన ఆ గదిలోకి వచ్చారు. నన్ను చూస్తూనే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. విసవిసా వచ్చి నా నుంచి పిల్లల్ని లాక్కోబోయారు. ఎందుకొచ్చావు ఇక్కడికి? వచ్చి నా పిల్లల్ని ముట్టుకునే అధికారం నీకెవరిచ్చారు? ముందు బయటికి వెళ్ళు, నడు, ఐ సెడ్ గట్ అవుట్ అంటూ కోపంగా అరిచారు రేఖని లాక్కుంటూ. నేను పిల్లల్ని వదలలేదు. ఆయన నేను కాసేపు పెనుగులాడాము.
పిల్లలు భయంతో కెవ్వుమని ఏడవడం ఆరంభించారు. ముందు వెళతావా లేదా? ఏ ముఖం పెట్టుకుని వచ్చావు? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమన్న దానివి నా ఇంటికి రావడానికి ముఖం ఎలా చెల్లింది? నీ ముఖం చూడను, ముందు నా ఇంట్లో నుంచి కదులు. మీకు నమస్కారం పెడతాను. పిల్లలు లేకుండా నేను బ్రతకలేను. ఆ పిల్లల్ని ఇయ్యండి. మీరేమన్నా చేయండి, మీకు ఎలా కావలిస్తే అలా ఉండండి, నేను అడ్డురాను. కానీ ఆ పిల్లల్ని తల్లి నుంచి విడదీసి ఏర్పరచకండి. చూడండి వాళ్ళు ఎలా బెంగ పెట్టుకున్నారో, ఎలా ఏడుస్తున్నారో చూడండి. నా మీద కోపంతో వాళ్ళని, ఆ నోరు ఎరగని పసివాళ్ళని హింసించకండి. వాళ్ల ముఖం చూసన్నా వాళ్ళని నా నుంచి విడదీయకండి. దీనాతి దీనంగా కళ్ళనీళ్లతో ప్రార్థించాను చేతులు జోడించి. రంగారావు, నీకిది న్యాయం కాదు. పసిపిల్లల్ని కన్నతల్లి నుంచి విడదీయడం పాపం. చూడు, బెంగ పెట్టుకుని రవికి ఎంత జ్వరం వచ్చిందో. చూడు, ఆ పసిది పాలన్నా తాగడం లేదు. ఇలా బెంగ పెట్టుకుని వాళ్ళేమన్నా అయితే ఆ పాపం నీది. నీవు వాళ్లకు తండ్రివే. ఆ మాత్రం వాళ్ళ మీద జాలన్నా లేదు. దానికోసం కాకపోయినా పిల్లల ముఖం చూసన్నా దాన్ని క్షమించు. ఆ పిల్లలు దక్కాలంటే తల్లికి ఈ 4 రోజుల నుంచి అది పిల్లల కోసం ఏడ్చినట్టే ఉంది. పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. తల్లి పిల్లల్ని ఇలా విడదీయడం పాపం రంగారావు. అమ్మ అల్లుడి చేతులు పట్టుకుని ప్రార్థించింది. ఆయన బుసలు కొడుతూ నా వంక చూశారు. ఈ బుద్ధి ముందేడిస్తే ఎంత బాగుండేది. ఏం ఆ పొగరు అడిగిందా, ఇంకా ఉందా? హేళనగా అడిగారు. చదువుంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఈ మొగుడు లెక్కేమిటి కదా అని మిడుసుపాటు పడ్డావు. ఏం ఇప్పటికైనా మొగుడు అంటే ఏమిటో తెలిసొచ్చిందా? కట్టుకున్న మొగుడిని కాదని ఏ ఆడది బ్రతకలేదని అర్థమయ్యిందా? ఆయన విజయ గర్వంతో విసురుతున్న వ్యంగ్యపు బాణాలకి ఆవేశం వస్తున్నా అణుచుకున్నాను. నిజమే, ఈ పవిత్ర భారతదేశంలో పుట్టిన పాపానికి ఆడది అబలగా తప్ప సబలగా బ్రతికే అర్హత లేదు. కట్టుకున్న మొగుడిని కాదని బ్రతికే అవకాశం, హక్కు లేదు. ఆ బ్రతుకు నరకమైన స్వర్గమని ఆత్మవంచనలో బ్రతకాల్సిందే గాని మనిషిగా తలెత్తుకు ఆత్మస్థైర్యంతో బ్రతికే హక్కు లేదు ఈ దేశంలో ఆడదానికి. ఆ నిజం అర్థం అయ్యాక ఇంకా మాట్లాడడానికి నాకేం ఉంది? అందుకే ఆయన అంటున్నవన్నీ భరిస్తూ తలదించుకున్నాను. ఆ పసివాళ్ల కోసం నా పౌరుషాన్ని, అహాన్ని అన్నీ వదిలేసుకుని కేవలం తల్లిగా, తల్లి హృదయం మాత్రం మిగిల్చుకుని ఆయన ముందు చేతులు జోడించి భిక్ష పెట్టమని నిలుచున్నాను. అమ్మ ఇంకా అల్లుడిని బ్రతిమలాడుతూ నచ్చజెపుతుంది. ఆ మాటలన్నీ నా చెవికి ఎక్కడం లేదు. శిక్షకి ఎదురు చూసే ముద్దాయిలా ఆరాటంగా ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నాయనా, ఇంకా పంతం మాను. కన్న తండ్రివి, ఆ బిడ్డల కోసం నీ పట్టుదల వదులు. ఆ పిల్లల్ని అన్యాయం చేయకు. అది నీ మాటకి ఎదురు చెప్పదు. నీవెలా చెబితే అలా వింటుంది. జరిగిందంతా మర్చిపోండి. భార్యాభర్తల సంబంధం అంటే ఇంత తేలిగ్గా పోయేది కాదబ్బాయి. ఏదో అనుకున్నంత మాత్రాన కాపురం చేయక తప్పుతుందా? అమ్మ అంటున్నవి సగం మాత్రమే మనసుకి ఎక్కుతున్నాయి. ఆయన ఎంతోసేపటికి మాట్లాడడం ప్రారంభించారు. పిల్లల్ని ఇయ్యాలంటే నా షరతులకి మీ అమ్మాయి అంగీకరించాలి. అంగీకరిస్తున్నాను. అమ్మ కంటే ముందు జవాబు చెప్పేశాను ఆరాటంగా. పిల్లలు కావాలంటే పిల్లల తండ్రిని భరిస్తాను. పిల్లల్ని తీసుకోవాలంటే కోర్టులో విడాకుల ప్రసక్తి తేవడానికి వీల్లేదు. తీసుకురాను. నా ఇష్టాలకి దేనికి అడ్డు రాకూడదు. రాను. నీ ఇల్లు అన్నావు. నీ ఇంట్లో పిల్లలతో పాటు నన్ను పోషించాలి. నేను అడిగినప్పుడల్లా డబ్బిస్తూ ఉండాలి. నేను ఊ అనే లోపల అమ్మ ఆశ్చర్యంగా, అదేమిటి నాయనా, మగాడివి, నీకు అది డబ్బు ఇవ్వడం ఏమిటి, పోషించడం ఏమిటి? ఇంటి యజమానివి, పెళ్ళం బిడ్డల్ని పోషించాల్సింది నీవు అంది. టట్, నా మాటకి అడ్డు రాకండి. ఆ ఇల్లు మీ అమ్మాయిది. మీ అమ్మాయికి పిల్లలు కావాలంటే ఆ పిల్లలతో పాటు నన్ను పోషిస్తుంది. పిల్లలు కావాలంటే నేను అడిగిన డబ్బు ఇస్తూ ఉండాలి. నా దారికి ఏ విషయంలోనూ అడ్డు రాకూడదు. అంటే నీవు ప్రాక్టీస్ చేయవా నాయనా? అమ్మ ఆరాటంగా అడిగింది. నాకేం అవసరం? ఆ ఇల్లు మీ అమ్మాయిది. ఆ నర్సింగ్ హోమ్ మీ అమ్మాయిది. చదువుకుంది, సంపాదిస్తుంది. పిల్లలు కావాలంటే నన్ను భరిస్తుంది. భరించలేదంటే సరే. లేదు, నేను సంపాదిస్తాను. మీరు సంపాదించకపోయినా పర్వాలేదు. ఆరాటంగా ఒప్పేసుకున్నాను. నీవు నేను లోకానికి మాత్రమే భార్యాభర్తలము. ఇంకా నీకు నాకు ఏ సంబంధం ఉండదు. ఆ మాటకి ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాను. నా భయం వల్ల ఆయనతో మళ్ళీ కాపురం ఎలా సాగించడం? ఆయన ఇంత దిగజారి నా కళ్ళ ముందే బజారు మనిషితో ఉన్న ఆయన్ని మళ్ళీ ఎలా భర్తగా అంగీకరించడం? కాపురం చేయను అనే భయపడ్డాను. ఆ మాట ఆయనతో ఎలా చెప్పడం? చెబితే మళ్ళీ కోపగిస్తే ఏం చేయడం అని బెంగపడి నాకు ఆ మాటలతో తల మీద నుంచి పెద్ద బరువు దించేసినట్లు అయ్యింది. గుండెల నిండా తేలిగ్గా ఊపిరి తీసుకున్నాను. నా భావం, నా సంతోషం ముఖం మీద కనిపిస్తే నేను సంతోషించడం కనిపెట్టి నా మీద కసితో మళ్ళీ అభిప్రాయం మార్చుకుంటారని ముఖం మీద ఏ భావం కనపరచకుండా సరే అన్నాను.
నేను నా ఇంటికి రావాలంటే మీ బావ ఇంట్లో ఉండకూడదు అయ్యింది. ఆఖరికి నేను భయపడుతుంది ఆరాటంగా ఎదురు చూసిన ఆ షరతు పెట్టారు. ఇందాకటి నుంచి బావ ప్రసక్తి రానందుకు సంతోషిస్తూ ఆ ప్రసక్తి ఆయన తేకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. భగవంతుడు నా మొర ఆలకించలేదు. పిల్లల కోసం ఆ షరతు అంగీకరించడం మినహా ఏం చేయను? నేను జవాబుకి తటపడాయిస్తుండగానే అమ్మ, ఆనంద్ కాస్త ఆరోగ్యం చిక్కగానే వెళ్ళిపోతాడు. ఇక్కడెందుకు ఉండిపోతాడు నాయన? జబ్బు పడ్డాడు. నాన్న వాళ్ళు లేరు గనక మేమే వాడి ఆప్తులం గనక ఉన్నాడు. 4 రోజులుండి వెళ్ళిపోతాడు. వాడికి ఉద్యోగం సద్యోగం లేదు. ఇక్కడెందుకుంటాడు? వీల్లేదు. వాడుంటే ఆ ఇంటికి నేను రాను. నేను రాకపోతే నా పిల్లలు రారు. నిస్సహాయంగా ఆయన వంక అమ్మ వంక చూశాను. రంగారావు, నువ్వు పెట్టిన షరతులన్నిటికీ అది అంగీకరించింది. ఒక్క 10 రోజులుంటే ఆనంద్ వెళ్ళిపోతాడు. దాని మనసు బాధ పెట్టుకు. ఆనంద్కి దానికి నీవనుకునేదేం లేదు అమ్మ సంజాయిషి ఇస్తూ అంది. అదంతా నాకు అనవసరం. వాడి ముఖం నాకు కనబడడానికి వీల్లేదు మొండిగా అన్నారు. రావ్, ఆమె హెచ్చరికగా పిలిచింది. ఆయనకి కళ్ళతో ఏదో సంజ్ఞ చేస్తూ తరువాత వయ్యారంగా, ఉండని రావ్, పాపం నీ భార్య వాళ్ళ బావని వదిలి ఉండలేదేమో. నీకు నేను, ఆవిడకి ఆయన ఇంత చక్కగా ఏర్పాటుగా ఉంటే నీవెందుకు అభ్యంతరం చెబుతావు? పాపం ఉండని. కళ్ళు వాల్చి పక్క చూపుతో నా వంక చూస్తూ అంది. ఆమె మాటలు వింటుంటే చాచిపెట్టి లంపకాయ కొట్టాలనిపించింది. అంత నీచంగా నా గురించి మాట్లాడడానికి ఆమెకంత ధైర్యం వచ్చిందంటే ఆయనిచ్చిన ప్రోత్సాహం ధైర్యం కాదు. అలా మాట్లాడుతున్న ఆమెని ఏమనలేక ఎగిసిపడుతున్న గుండెలతో ఆమె వంక తీక్షణంగా చూశాను. ఆహాహా, ఆయనకి ఆ మాటలతో ఏ హాస్యం కనిపించిందో కానీ పగలబడి నవ్వారు. ఆయన బాగా తాగి ఉన్నారు. అప్పుడును అది తెలుస్తుంది. అంతేనంటావా డియర్ అన్నారు ఆమెను చూస్తూ. మనకు కావలసినవి మనకు ఇయ్యడం మనకు కావాలి గాని ఆవిడేం చేస్తే నీకెందుకు అంది విలాసంగా పవిట సరిచేసుకుంటూ. అంటే వాళ్ళిద్దరూ ముందే ఈ విషయం గురించి చర్చించారన్నమాట. ఈ 4 రోజుల్లో పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అయి వాళ్ళని పెంచలేమని అర్థమై ఉంటుంది. నన్ను కాదని ఆయన ఏదో ఉద్యోగం చూసుకుని నెలసరి జీతంతో పిల్లల్ని పెంచడం, ఆమెను భరించడం, ఆయన ఖర్చులు అన్నీ జరగవని అర్థమై ఉంటుంది. అంచేత పిల్లల్ని అడ్డం పెట్టుకుని నా నుంచి డబ్బు గుంజవచ్చని, వాళ్ళ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతూ నన్ను ఏడిపించవచ్చని, పిల్లల కోసం పిల్లల్ని పొందడం కోసం నేను ఏదన్నా చేస్తానని అర్థం చేసుకుని నా రాక కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. వాళ్ళంతట వాళ్ళు వస్తే లోకువవుతామని, నేను వచ్చి అడిగితే ముందు కాదని, తర్వాత పిల్లల కోసం ఒప్పుకుంటున్నట్లు ఈ షరతులతో నన్ను బంధించడానికి ముందే ఆలోచించారన్నది స్పష్టపడింది. తెలిసినా నేను ఏం చేయగలను? ఏమైతేనేం, ఆమె ఆ క్షణంలో నా శత్రువులా కాక నా పాలిట దేవతలా కనిపించింది. ఆమె మోజులో ఉన్న ఆయన బావి విషయం తేలిగ్గా వదిలేశారు. ఆయన కాసేపు ఆలోచించి నా వంకర చూపు విసిరి, సరే, మరో వారం 10 రోజుల్లో వాడిని పంపేయాలి అన్నారు. ఆ మాత్రం కూడా ఎదురు చూడని నేను సంతోషంగానే ఆ షరతుకి అంగీకరించాను. ఆ ఇంట్లో మన గదులు వేరు, మన బ్రతుకులు వేరు. నీ ముఖం నాకు చూపించకూడదు. నేనేం చేసినా నాతో మాట్లాడకూడదు. నీకు నాకు ఏ విషయంలోనూ సంబంధం ఉండదు. నేను చెప్పిన షరతులన్నిటికీ ఒప్పుకుంటున్నట్టు కాగితం రాసి సంతకం పెట్టాలి. సరే, నేను ఒక్కొక్క షరతు అంగీకరిస్తుంటే ఆయన కళ్ళల్లో తళుకు విజయగర్వం తొంగి చూశాయి. నా మీద విజయం సాధించినందుకు ఆయన ముఖం ఆనందంతో పొంగింది. ఆయన చెప్పినవన్నీ రాసి కాగితం మీద సంతకం చేశాను. ఆ క్షణం నుంచి నా జీవితం మరింత నరకంలో పడింది. పిల్లల కోసం ఆయన షరతులన్నీ ఒప్పుకున్న ఆ షరతులు యమపాశాల్లా నన్ను బంధిస్తాయని ముందు ఊహించలేదు. అప్పటి నా ఆరాటంలో ఆయన చెప్పినవన్నీ ఒప్పుకొని నన్ను నేను ఎంత దుర్భర నరకంలో పడేసుకున్నానో ఆలోచించలేకపోయాను. అనుకోవడమే గాని ఆలోచించి నేను చేయగలిగిందేముందప్పుడు? నా నిస్సహాయతని ఆధారంగా తీసుకుని నా మీద కక్ష సాధించగలిగారు. తరువాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నా మీద ఎంత కక్ష సాధించారో, నన్ను ఎన్ని రకాలుగా హింసించి కాల్చుకు తిన్నారో ఎంతకని చెప్పగలను? ఆనాటి షరతులు ఆయనకి వరాలు, నా పాలిట శాపాలు. ఆయనకి తను సుఖపడకపోయినా పర్వాలేదు, నేను సుఖపడకూడదు అన్నదే ధ్యేయం. కేవలం నన్ను హింసించడమే ఆయనకి పనిగా మిగిలింది. తను నా నుంచి పొందలేని సుఖం నేను మరొకరి నుంచి పొందకుండా ఉండేట్టు చేయడమే ఆయన ఉద్దేశం. విడాకులు ఇవ్వడానికి ఇష్టపడకుండా పిల్లల సాకు అడ్డం పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అనుకున్నది సాధిస్తూ నా మీద విజయం సాధించారు. ఆ రోజు ఆయన పెట్టిన షరతులు విన్న బావ జాలిగా నా వంక చూశాడు. కళ్యాణి, ఎలా నెగ్గుకొస్తావు ఆయనతో? ఈ రోజు నుంచి నీ బ్రతుకులో నరకం ఆరంభం అనుకుంటాను విషాదంగా అన్నాడు. నరకం అన్నది ఎప్పుడో ఆరంభమైంది. ఇప్పుడు కొత్తగా వచ్చేదేముంటుంది? వ్యధగా అన్నాను. కానీ అప్పటి వరకు నేను అనుభవించిన నరకానికి
నేను అనుభవించబోయే నరకానికి ఎంత తేడా ఉందో తర్వాత తెలిసిందే. ఆడదానివి ఈ ఇల్లు సంసార భారం అన్నీ మోయగలవా? ఒక్కతివి సంపాదించి ఇల్లు నడపడం, ఆయన చేసేవి అన్నీ భరిస్తూ సహించడం, ఇదంతా ఎలా భరిస్తావు కళ్యాణి? బాధగా దైన్యంగా వాపోయాడు బావ. పిల్లల కోసం, ఆ పసివాళ్ల కోసం, ఆ పసివాళ్ల సుఖం కోసం నన్ను నేను బలిపెట్టుకుంటున్నాను బావా. ఓ తల్లి నిస్సహాయతురాలైన కన్న తల్లి ఇంతకంటే ఏం చేయగలదు? ఆడదాన్ని ఇంత నిస్సహాయరాలుగా సృష్టించిన ఆ దేవుడికే ఇంత పక్షపాతం ఉంటే ఇంక ఇంతకంటే నేనేం చేయగలను బావా అన్నాను. ఇన్నిటి మధ్య ఆయన భావని చూడడానికి వీలు లేదని, కలవరాదని రాత మూలకంగా ఏ ఆంక్ష పెట్టలేదన్న పెద్ద తృప్తి సంతోషం మిగిలిందే. ఆయన అమితంగా ద్వేషించే భావని, అసలు ఈ గొడవకి అంతటికీ మూల కారణమైన భావ విషయం ఆయన ఇలా చూసి చూడనట్లు తేలిగ్గా వదిలేస్తారని కలలో కూడా అనుకోలేదు నేను. బావ విషయంలో అంత అలక్ష్యంగా ఆయన ఉండడంతో అర్థం ఏమిటో నాకు బోధపడలేదు. కావాలని ఉన్నారా, మర్చిపోయారా అన్న సందేహం నన్నే కాక బావని కూడా ఆశ్చర్యంలో ముంచింది. అన్ని వైపుల నుంచి నా సుఖానికి దారిలో మూసి నన్ను బందీ చేసిన ఆయన ముఖ్యమైన ఈ దారి మూయకుండా ఎందుకు వదిలారు? ఆమె చెప్పిందనా? ఆయనకి నాకు ఏ సంబంధం లేదన్నారు గనక నేనెలా ప్రవర్తించినా ఆయనకి అనవసరమనా? అంత ఉదారత చూపెట్టగలిగిన మనిషి సవ్యంగా విడాకులు ఇచ్చి నాకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు? పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే భావన వివాహం చేసుకుంటారని పూర్తిగా ఆంక్ష విధించకుండా ఇలా దగ్గరగా దూరం కాలేని స్థితిలో మేమిద్దరం బాధపడుతుంటే చూసి ఆనందించాలనా? బావ వస్తూ పోతుంటే నన్ను సాధించడానికి వంక ఉంటుందనా? లేక బావకి భయపడ్డారా? ఎంత ఆలోచించినా ఆయన బావ విషయంలో పట్టుకుండా ఎందుకు వదిలారో అర్థం కాలేదు. నాకు ఒకటి అనిపిస్తుంది కళ్యాణి, ఆయన చేసే పనులెవరూ విమర్శించకుండా ఉండేందుకు, ఆయన లోకం సానుభూతి సంపాదించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకోవడం అవసరం అనుకుని ఉంటారు. నీ ప్రవర్తన వల్లే తను అలా తయారైనట్లు లోకానికి చెప్పడానికి, నన్ను అందరి ముందు దోషిని చేసి తను నిర్దోషిని అనిపించుకుని సానుభూతి సంపాదించుకోవాలంటే నా రాకపోకలకి అడ్డు పెట్టకూడదని ఈ విషయం చూసి చూడనట్ట ఉన్నారనుకుంటాను. లేకపోతే నా వల్ల ఆరంభమైన ఈ గొడవకి ఇప్పుడు నన్ను ఇంత సులువుగా వదిలేయడంలో అర్థం మరేముంటుంది అన్నాడు బావ ఆలోచించి. నేను తెల్లబోయి చూశాను. ఎంత ముందాలోచన, ఎంత వక్రబుద్ధి! ఆయన తెలివితేటలకి ఆశ్చర్యపోయాను. సరే, ఆయన ఎందుకు చేసినా ఆయన నిర్ణయం నాకు ఆనందాన్నిచ్చింది. కనీసం బావని కళ్ళారా చూసే అదృష్టం మిగిలిందని సంతోషించాను. అదే అన్నాను బావతో. పోనీ బావా, ఆయన ఏ ఉద్దేశంతో చేస్తేనేం, నాకు మేలే చేశారు. అప్పుడప్పుడు అన్నా నిన్న చూడగలనన్న తృప్తి నాకు శాంతినిస్తుంది. అది సరే కానీ తక్కినవన్నీ ఎలా ఉన్నా ఆ మనిషిని ఇంటికి తీసుకువచ్చి నీ ఇంట్లో నీ కళ్ళ ముందు పెడితే ఎలా భరిస్తావు కళ్యాణి? ఆ న్యూసెన్స్ అంతా నేను భారంగా నిట్టొచ్చాను. ఏం చేయను బావా, అమ్మ నేను ఎంత బ్రతిమలాడినా ఆయన పట్టు విడవలేదు. మీరు బయట ఏం చేసినా పర్వాలేదు, కానీ ఇంట్లో ఈ గొడవంతా పెట్టొద్దు. ఒక్కటే మాట, పిల్లలు కావాలంటే నన్ను భరించాలి, నేనుండాలంటే ఆమె ఉంటుంది అంటుంటే ఏం చేయగలను? రేపటి నుంచి మా బ్రతుకు నడిబజారుకి ఎక్కుతుంది. ఇంట్లో నౌకర్లు, ఊర్లో అందరి ముందు. అసలు నా ఆలోచనలు అప్పుడప్పుడు పెడత్రోవన పడుతుంటే నేనే ఎంతో ప్రేమించిన నీవేనా కావాలంటే దగ్గర చేసుకోగలనని, ఆ అవకాశాలున్నాయని తెలిసే నా మనసుని ఎంత నిగ్రహించుకుంటున్నానో నీకేం తెలుసు? ఇలా తప్పు ఒప్పుల మధ్య, నీతి నియమాలు, కోరికల మధ్య ఊగిసలాడే మనసులో నేను కావాలనుకుంటూ నన్ను ప్రేమిస్తూ పైకి లోకం కోసం పవిత్రంగా ఉండాలనుకోవడం ఆత్మవంచన లేదా? పవిత్రత శరీరానికి ఉంటే చాలా, మనసుకి అక్కర్లేదా? తీవ్రంగా ప్రశ్నించాను. మనం ఒకరినొకరం మనస్ఫూర్తిగా వాచించుకుంటూ శరీరాలు మాత్రం పవిత్రంగా ఉంచుకోవడంలో నా మొగుడికి చేసే ద్రోహం ఉండదా? భర్తను ప్రేమించలేక మరొకరిని ప్రేమించడంలో లేని ద్రోహం, అపవిత్రత కేవలం శరీరానికి మాత్రం అంటుతుందా? బావ కళ్ళు దించుకున్నాడు. ఆరాధనలో అపవిత్రతకి చోటు లేదు కళ్యాణి. ఎవరి తోటలోనన్నా చక్కగా విరిసిన అందమైన పువ్వుని అందరూ చూడవచ్చు. ఆ పువ్వు అందాన్ని మెచ్చుకోవచ్చు. ఆ సోయగానికి పులకించవచ్చు. ఆ పువ్వు కావాలని ప్రలోభపడడం మానవ సహజం. కానీ దొంగచాటుగా వెళ్ళి ఆ పువ్వు కోసి తెచ్చుకోవడం నేరం కాదు. మనసన్నది మనిషి చెప్పు చేతల్లో ఉండకపోవచ్చు, కానీ శరీరాన్ని అదుపాజ్ఞంలో ఉంచుకోగలము. బావా, ఆ పువ్వు ఎవరికీ అక్కర్లేనిదయ్యి ఆ పువ్వు అందాన్ని చూసేవారు, కావాలనుకునేవారు, ఆస్వాదించేవారు ఆ ఇంట్లో ఎవరూ లేకపోతే అలా వృధాగా వాడి నేల రాలిపోయే కంటే ఎవరన్నా కోసుకుని ఏ దేవుడి పాదాల ముందో తనని అర్పించాలని, ఏ ప్రియుడో ప్రియురాలి జడలో తొరిమి తన్మయించే క్షణకాలం కావాలని కోరుకుంటుంది. గాని ఎవరికీ పనికి రాకుండా తను వాడి నేల రాలానని ఆ పువ్వుకి ఉండదు బావా. ఆ చెట్టు నాటిన మనిషి అది చిగురించి పుష్పించే వేళకి
ఎక్కడికో వెళ్ళిపోతే, తాత్కాలికంగా ఆ ఇంటిని ఎవరో ఆక్రమిస్తే ఆ పువ్వుని ఆ మాత్రం కోసుకునే అధికారం పూర్తిగా కోల్పోయినట్టేనా? ఆవేశంగా ప్రశ్నించాను. ఆ ఇంటి తోటతో పాటు ఆ మొక్క పరాయి సొత్తయ్యాక ఇంకే హక్కు మిగులుతుంది కళ్యాణి? ఆ ఇంటివారు ఆ మొక్కకి నీళ్లైనా పోయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అలా వాడిపోతూ చావలేక బ్రతకలేక ఎప్పుడో వచ్చి కురిసే వర్షం చిరుకుల ఆసరాతో కాస్త కాస్త చిగురిస్తూ బ్రతుకుతూ ఓ పువ్వు పూసింది. ఆలనా పాలనా చూడకుండా వదిలేసిపోయిన ఆ ఇంటి ఆవరణలో ఉంది గనక ఇంకా ఆ ఇంటి వారికే చెందుతుందంటావా పువ్వు? ఎవరి ఆసరాతో వేళ్లను తన్ని చిగిర్చి బ్రతికిందో ఆ మనిషికి ఆ మొక్క మీద ఏ చిన్న హక్కు అభిమానం మిగలదా? ఆ మనిషే తనది కాదు కనుక తన చేతులతో నాటిన మొక్క వాడిపోతున్నా చూస్తూ ఊరుకుంటాడా? తన కన్నబిడ్డ ఆకలికి మలమలా మాడి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే కన్నతల్లి దొంగతనానికి కాదు, ఒళ్ళ ముక్కునైనా తన బిడ్డని దక్కించుకోవడానికి తాపత్రయపడుతుంది. ఆ తల్లికి ఆ క్షణంలో గుర్తుకు రావాల్సింది నీతి, ధర్మం, న్యాయం కాదు, తన బిడ్డల ఆకలితో మాడే బిడ్డ మాత్రమే. అలా కాక ఆ సమయంలోనూ నీతి కోసం ప్రాకులాడితే ఆమె నిజమైన తల్లి కాదు. అలాగే తన చేతులతో నాటిన ఆ మొక్క తన కళ్ళ ముందే చావడానికి సిద్ధంగా ఉంటే చూస్తూ ఊరుకోవడం. నా గొంతు ఆవేశంతో వణికింది. పెదాలు అదిరాయి. మాట తడబడింది. బావ ఆశ్చర్యంగా వింతగా అలా నా ముఖంలోకి చూస్తూ కళ్యాణి, కళ్యాణి అన్నాడు ఆరాటంగా. చప్పున నా ఆవేశం దిగజారిపోయింది. సిగ్గుతో ముఖం తిప్పుకుంటూ ఏమిటో వాగుతున్నాను, అద్దం పద్దం లేకుండా కదూ? బావ తదేకంగా అలా చూస్తూ కళ్యాణి, నిజంగా నీవెలా అనుకుంటున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. నేను తలదించుకున్నాను. బావ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాడు. నా మానసిక వేదన, శారీరక శ్రమ రెండూ కలిసి నా ఆరోగ్యం మీద దెబ్బతీసాగాయి. అధిక శ్రమ, అనుక్షణం నన్ను పీల్చివేసే అశాంతి, ఈ రెండూ కలిసి నన్ను మానసికంగా శారీరకంగా కృంగదీయసాగాయి. రోజు రోజుకి క్షీణించిపోసాగాను. ముఖంలో కాంతి లేదు. కళ్ళ కింద నల్లచారలతో కళ్ళు దవడలు పీక్కుపోయి రంగంతా పోయి 50 ఏళ్లు పైబడి వృద్ధాప్యం వచ్చేసినట్లు ఒకే అలసట, నీరసం, నిసజ్జనం, నిరుత్సాహం. నా బ్రతుకులో ఇంకేమీ మిగిలినట్టు? చరమాంకంలోకి అడుగుపెట్టినట్లు బ్రతుకు పట్ల విరక్తి. ఈ సంసారాన్ని ఇంకా ఈదలేనన్న అధైర్యం, నాకు కావలసింది దొరకలేదన్న కసి, సంపాదించుకోలేని పిరికితనం, ఎవరికి చెప్పుకోలేని దైన్యత, ఇవన్నీ నా మీద ఎంత దెబ్బతీసి ఉంటాయో ఆలోచించు. క్రమక్రమంగా క్షీణించిపోతున్న నన్ను చూసి అమ్మ ఏడ్చేది. అద్దంలో నా ముఖం చూసుకోవడానికి నాకే వెగటనిపించేట్లు తయారైంది నా అవతారం. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన బావ నన్ను చూసి నిర్ఘాంతపోయాడు. కళ్యాణి, ఏమైంది? ఏమిటలా అయిపోయావు? నీకేమైంది అంటూ ఆతృతగా అడిగాడు. ఒంట్లో బాగాలేదా? నాకు రాయనన్నా లేదేం అంటూ ఆరాటంగా అడిగాడు. ఎందుకు రాయడం? నీవేం ఆర్చేవాడివా తీర్చేవాడివా? నిర్లిప్తంగా జవాబిచ్చాను. కళ్యాణి దెబ్బతిన్నట్లు చూశాడు బావ. అవును, నీవు నాకేమవుతావని, నా కష్టసుఖాలు నీతో చెప్పుకోవాలి కఠినంగా అన్నాను. బావ అత్యాశ్చర్యంగా చూశాడు. కళ్యాణి, నీకేమైంది? ఎందుకిలా అయ్యావు? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలని నీ ఉద్దేశం? ఇంకా నేను సర్వనాశనం కావడానికి ఏమన్నా మిగిలిందా? బావ నిరుత్తరుడై చూస్తూ ఉండిపోయాడు. చూడు, ఇంకా బాగా చూడు. నీ కళ్యాణి నీ ధర్మమా అని ఎలా నాశనం అయిందో చూసి సంతోషించు. నేను ఇలా నాశనం అవడేవగా నీకు కావాలి? ఇంకేం, నీ కోరిక తీరింది, ఆనందించు బాగా. వెర్రి నవ్వు నవ్వాను. నా కసి, కోపం అంతా బావ మీద చూపిస్తూ. కళ్యాణి, ఏమిటలా మాట్లాడుతున్నావు అంటూ ఆదృతగా వచ్చి నా చేయబట్టుకున్నాడు. విసురుగా విదిలించుకున్నాను. ముట్టుకోకు నన్ను. నన్ను ముట్టుకుంటే మైలు పడతావు. వదులు ముందు, వదులు నన్ను. నన్ను చూస్తే అపవిత్రత అంటుతుంది నీకు. వెళ్ళు. నా ముఖం చూడకు. నా దగ్గరికి రాకు. నాకెవరూ లేరు, నేనెవరికీ లేను. వెళ్ళు అంటూ హిస్టరికల్గా ఏడుస్తూ అరిచాను. బావ దిగ్భ్రాంతుడై ఒక క్షణం నిలబడి తరువాత చటుక్కున వచ్చి నేలవారిపోతున్న నన్ను పట్టుకున్నాడు. కళ్యాణి, అయ్యో ఏమిటే? నీ ఒళ్ళిలా కాలిపోతుంది? కాలిపోతున్నది ఒళ్ళు కాదు, మనసు. మండి బూడిదవడానికి సిద్ధంగా ఉంది. వదులు నన్ను, నేను చచ్చిపోతాను. ఇంకా ఈ బ్రతుకు నాకు అక్కర్లేదు. ఈ బ్రతుకు, ఈ ఒంటరి బ్రతుకు నాకు అక్కర్లేదు. వదులు అంటూ గింజుకున్నాను. కానీ బావ బలమైన చేతుల నుంచి తప్పించుకోలేక బావ చేతుల్లో తోటకూర కాడలా రాలిపోయాను. అప్పటికి 2 రోజులుగా బొత్తిగా నా ఒంట్లో బాగోలేదు. లోపల జ్వరం ఉందని నా అనుమానం. ఒళ్ళు నొప్పులు, తలదిమ్ము, నీరసం అయినా అలాగే మొండిగా ఆసుపత్రికి వెళ్ళిపోయాను. అమ్మకి చెప్పలేదు, మందు వేసుకోలేదు. ఏదో నిర్లక్ష్యం, ఏదో విరక్తి. కానీ ఆ రోజు ఉదయం లేచేసరికి ఒళ్ళు స్వాధీనంలోకి రాలేదు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు.
తల బరువు. 2 రోజులు నిర్లక్ష్యం చేసిన జ్వరం ఆ రోజు ఎక్కువయ్యి నన్ను వశం చేసుకుంది. పక్క మీద నుంచి లేవలేకపోయాను. ఆసుపత్రికి వెళ్ళలేకపోయాను. అప్పుడొచ్చిన బావని చూసేసరికి జ్వరం, నీరసం, ఆవేశం అన్నీ కలిసి నన్ను రకం విరక్తితో పాటు ఉద్రేకంలో పడేశాయి. నన్ను నేను మరిచిపోయాను. అయితే అంత ఆవేశానికి, ఉద్రేకానికి తట్టుకోలేని నా నీరస దేహం, మనసు ఆ ఉద్వేగానికి నన్ను అదో అర్ధ అచేతనమైన అవస్థలో పడేశాయి. నా కళ్ళ ముందు చీకటి వలయాలు. నిలబడలేక కూలిపోయిన నన్ను బావ పొదివి పట్టుకున్నాడు. 2 చేతులతో ఎత్తి పక్క మీద పడుకోబెట్టాడు. ఏదో కలలో మాదిరి మేలుకువ, మగతాగాని ఆ అవస్థలో అలా పక్క మీద నిర్జీవంగా పడి ఉన్న నాకు బావ గొంతు ఏదో కలలో మాదిరి వినిపించసాగింది. కళ్యాణి, కళ్యాణి, నన్ను క్షమించు. మూర్ఖుడిలా ప్రవర్తించాను ఇన్నాళ్ళు. విధవ ప్రిన్సిపల్స్, అర్థం పద్నం లేని సెంటిమెంట్స్తో నన్ను నేను మోసం చేసుకుంటూ నిన్ను బాధించాను. కళ్యాణి, నీవు నాకు కావాలి. నా కోసం బ్రతకాలి. కళ్యాణి, నీ కోసం, నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం ఈ ప్రపంచమంతా ఏకమై ఎడ్డు నిలిచిన చివరి క్షణం వరకు పోరాడతాను. నీ కోసం, నీ ప్రేమ కోసం ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు నాకెంత కావాలో, నేను నీకంతగా అవసరమో అర్థం చేసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. నా ప్రేమ నీకెంత అవసరమో బోధపడింది కళ్యాణి. ఇంకా నిన్నెప్పుడూ బాధించాను. ఇంక ఈ వెధవలోకం ఏమనుకున్నా లెక్క చేయను. నీ ప్రేమ ముందు ఈ నీతి నియమాలేమిటి, ఈ కట్టుబాటులేమిటి అన్నటికీ తృణప్రాయంగా తీసిపారేస్తాను. నన్ను నమ్ము. ఈ క్షణం నుంచి నీవు నా దానివి. ఇంకా ఏ శక్తి నన్ను అడ్డుకోలేదు కళ్యాణి. బావ పూర్తిగా చలించిపోయి ఆవేశంగా, ఆరాటంగా నన్ను గుండెలకి హత్తుకుంటూ, నా తల నిమురుతూ, నా ఒళ్ళంతా స్పృశిస్తూ పదే పదే ఆవేశంగా కళ్యాణి, కళ్యాణి అంటూ నన్ను గుండెలకి ఎదముకుంటూ కన్నీళ్లతో అంటున్న మాటలు చెవిలో వినిపించాయి. బావ మాటలు మండే నా హృదయం మీద పన్నీటి జల్లు కురిపించాయి. కాలిపోయే నా శరీరానికి బావ స్పర్శ చల్లని మంచి గంధం పూసినట్లు అనిపించింది. కళ్ళు విప్పాను. బావ నా వంక ఆదురతగా చూస్తున్నాడు. బావ కళ్ళల్లో నీళ్లు, బావ ముఖంలో ఆరాటం. బావా, నన్ను వదిలిపోకు బావా అంటూ బావ గుండెల్లో ముఖం దాచుకుని వదిలితే పారిపోతాడన్నట్టుగా గట్టిగా బంధించాను చేతులు. బావా, నీవు లేకుండా నేను బ్రతకలేను. నీ ఆసరా నాకు కావాలి. నీ తోడు లేనిదే ఈ ఒంటరి జీవితాన్ని ఎదలేనింకా. లోకమంతా కలిసి మనల్ని వెలేసినా నీవు నన్ను వదిలిపోకు. ఒక్క నీవుంటే ఇంకేం అక్కర్లేదు నాకు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాను. వెళ్ళను కళ్యాణి, నన్ను నమ్ము. ఇన్నాళ్ళు తెలివి తక్కువగా ప్రవర్తించి నిన్ను హింసించాను. ఇంక నిన్ను బాధ పెట్టను అంటూ బావ నన్ను గుండెలకి పొదువుకున్నాడు. నేను అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాను అలసటగా. అదే సమయంలో ఆయన, అమ్మ కలిసి లోపలికి వచ్చారు. చూడండి, బాగా చూడండి. ఇన్నాళ్ళు నా మాట నమ్మలేదు మీరు. మీ కూతురు పతివ్రత అని అన్నారుగా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడేమంటారు? ఆయన గొంతు విని బావ, నేను ఈ లోకంలోకి వచ్చాము. నేను కళ్ళు విప్పాను. ఆయన, అమ్మ గుమ్మంలో నిలబడ్డారు. ఆయన ముఖంలో గర్వం, తిరస్కారం, హేళన అన్నీ కనిపించాయి. అమ్మ చూస్తున్నది నమ్మలేనట్టు నోరు తెరుచుకుని నిర్ఘాంతపోయి చూస్తుంది. వాళ్ళని చూస్తూ ఒక్క క్షణం కంగారు పడ్డాను. కానీ అంతలోనే ఏదో తెగింపే కాక అలా అక్కడి నుంచి లేవలేనంత నీరసం, నిర్లిప్తత వచ్చాయి. లేచే ప్రయత్నం చేయలేదు. కళ్యాణి, అమ్మ గర్జించింది. బావ నెమ్మదిగా, జాగ్రత్తగా నన్ను తలగడ మీద పడుకోబెట్టి తొణక్కుండా వెనక్కుండా నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. అమ్మ చరచరా నా దగ్గరికి వచ్చి, ఛీ కళ్యాణి, ఆఖరికి ఇలా తయారయ్యావా? ఇంతకి తెగించావా? సిగ్గెలా లేకపోయిందే నీకు? నా కడుపున చెడబుట్టావే? ఆవేశంగా అమ్మ ఏవేవో అంటుంది. నేను అలా చూస్తూ పడుకున్నాను. అత్తయ్య, వారించాడు బావ. ఛీ, నన్ను అలా పిలవకు నీచుడా. ఇదా ఆఖరికి నీవు చేసే పని? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేయడానికే తయారయ్యావా? అసలు నీవేరా దాని బ్రతుకు ఇలా పాడు చేశావు? నీ వల్లేరా దాని కాపురం ఇలా తగలబడింది? అప్రాచ్యుడా, తల్లి తండ్రి లేనివాడువని ఇంటికి తీసుకొచ్చినందుకు ఈ ఇంట సర్వనాశనానికి కారకుడయ్యావు. అందరినీ నాశనం చేశావు. ఇంకా ఈ విధంగా కూడా దాన్ని నాశనం చేయడానికి పూనుకున్నావన్నమాట. అమ్మ బావకి మాట్లాడే సంధియకుండా కోపంతో దుమ్మెత్తిపోసింది. అత్తయ్య, నీవన్నదంతా నిజమే. కళ్యాణి జీవితం నాశనం కావడానికి నేనే కారణం. ఇప్పుడు కనీసం ఆమె నాశనం అయిపోయకుండా కాపాడాలనే తపనతో నేను చేసింది మీరందరూ తప్పనుకున్నా ఆమె కోసం, తనని బ్రతికించుకోవడం కోసం నేను దేనిని లెక్క చేయనింకా. మీ అందరి దృష్టిలో మేము ఎంత దిగజారినా, లోకమంతా కలిసి మమ్మల్ని వెలేసినా మాకు పర్వాలేదు. ఇంకా ఈ లోకం కోసం నీతి నియమాల పేరుతో కళ్యాణిని బలిపెట్టదలుచుకోలేదు. అమ్మకి బావ అంటున్నది అర్థమైనట్లేదు. నోరు ముయిరా.
చేసింది చాలక ఇంకా ఏమిటి గొప్పగా చెప్తున్నావు? సిగ్గుతో తల వంచుకోవాల్సింది పోయి. నేను తప్పు చేశానని అనుకోవడం లేదత్తయ్య, బావ తలెత్తి ధీమాగా అన్నాడు. చూడండి అత్తగారు, ఆ మాటలు చూడండి. తప్పు చేయలేదట, ఇంకోటి పెళ్ళాన్నితో కులకడం తప్పు కాదట, ఆయన చిన్నపిల్లాడిలా అమ్మతో అన్నారు. బావ తిరస్కారంగా చూశాడు. రంగారావు గారు, రత్నాన్ని బొగ్గు ఆనుకుని మీరు ఇంట్లో నుంచి తీసుకువెళ్ళి పెంటకుప్ప మీద పారేశారు. అది రత్నం అని తెలిసిన మనిషి, దాని విలువ తెలిసిన మనిషి ఆ పెంట మీద రత్నాన్ని భద్రంగా తీసుకెళ్ళి జాగ్రత్త చేసుకుంటే అది ఇంక మీదని అనే హక్కు ఎక్కడ ఉంది? రోడ్డు మీద పారేశాక ఎవరికి దొరికితే అది వారిదే అవుతుంది. ఏమిటి? బావ నిశ్చలంగా నిబ్బరంగా అన్నాడు. నేనంతా వింటూనే ఉన్నాను. నిన్న మునిగాక చలేమిటి? దాచుకో, పెంటకుప్ప మీద బొగ్గు ముక్కని రత్నమని భ్రమిసి ఆ చెత్త చెదారం అంతా కడుక్కుని దాచుకున్నందుకు ఐ ఓన్లీ పిటీ యూ మై బాయ్. బయట పారేశాక అది రత్నం కాదు, వజ్రమైన ఈ రంగారావు ముట్టుకోడు. నీలా నేనెంతకీ ఇంకా దిగజారలేదు, ఆయన గర్వంగా తల ఎగరేసి వ్యంగ్యంగా అన్నారు. మై డియర్ అత్తగారు, మీరు పాపం, మీ కూతురు పరమ పతివ్రత, అల్లుడు అష్టకష్టాలు పెడుతున్నాడు అని పొరపాటు పడుతున్నారని మీకు చూపించా అంతే. మీ అమ్మాయి ఒకటితో కాదు 10 మందితో కులికినా నాకేం సంబంధం లేదు. పెంట కుప్పలని వెతుక్కునే అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది డబ్బు. వస్తా అంటూ నా వైపు ఒక వంకర చూపు విసిరి నవ్వుకుంటూ వెళ్ళిపోయారాయన. ఇవన్నీ చూడడానికి, ఈ అవమానాలన్నీ సహించడానికే నేను ఇంకా బ్రతికి ఉన్నాను. దాటిపోయిన ఆయన ఎంత అదృష్టవంతులు. అమ్మ నెత్తి కొట్టుకుంది. అత్తయ్య, దయచేసి ఊరుకో. కళ్యాణి ఒంట్లో ఏమీ బాగాలేదు, జ్వరం మండిపోతుంది. అసలే చితికిపోయిన ఆ హృదయాన్ని తల్లివై ఉండి నీవు మరింత చితక్కొట్టి హింసించకు. కళ్యాణి సుఖపడాలని నీకు లేదా? కళ్యాణి ఆనందంగా బ్రతకాలని కోరవా? సుఖం అంటే ఇలా సుఖపడాలన్న నా కోరిక. ఇంతకంటే అమ్మ మాట్లాడలేక కొంగు నోట్లో దోపుకుంటూ ఆ గదిలో నుంచి పారిపోయింది. అంతవరకు జరిగిందంతా నా విషయం కానట్లు చూస్తున్న నేను తెలివి తెచ్చుకుని బావా అన్నాను ఆదురతగా. కళ్యాణి ఎలా ఉంది? బాధపడకు నీవు. ఆదురతగా దగ్గరికి వచ్చాడు. బావ చేతిని గట్టిగా పట్టుకున్నాను. నీళ్లలో మునిగిపోతున్న వాడికి చిన్న ఆసరా దొరికినట్లు బావ ఇచ్చిన ఆసనాన్ని వదలకుండా పట్టుకున్నాను. అలా నాకు తెలియకుండానే మగతలోకి జారాను. ఆ జ్వరం 10 రోజులు ఒళ్ళు తెలియని జ్వరం టైఫాయిడ్లోకి దింపింది. ఆ ఒళ్ళు తెలియని జ్వరంలో అపస్మారక స్థితిలో అనుక్షణం నా కళ్ళ ముందు కూర్చున్న బావ చేసిన సేవలు మాత్రం లీలగా గుర్తుకు ఉన్నాయి. దేవుడితో పోరాడి గెలుచుకున్నట్టు నన్ను మళ్ళీ బ్రతికించుకున్నాడు. నన్ను మళ్ళీ తన కళ్యాణిగా చేసుకున్నాడు. పునర్జన్మ ఎత్తినట్లు, పాత కథ లేనట్టు, తక్కిన లోకంతో మాకేం సంబంధం లేనట్టు బావకి నేను, నాకు బావ మాత్రం మిగిలాము. ఆ రాత్రే అమ్మకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. సుజాత, ఇది నా కథ. ఇప్పటి వరకు జరిగిన ఈ కథకి ముగింపు మాత్రం ఏమిటో తెలియడం లేదు. ఏకదాటిగా 2 గంటల సేపు చెప్పిన కళ్యాణి శుష్కహాసం చేస్తూ అంది. కళ్యాణి చరిత్రలో లీనమై పరిసరాలను మరిచిన సుజాత ఒక్కసారిగా తెలివి తెచ్చుకుని భారంగా నిట్టొచ్చింది. అబ్బా, మీ కథ ఎంత ట్రాజడీ! నిజంగా ఇంత తక్కువ జీవితంలో మీరెంత వ్యధ అనుభవించారు. మిమ్మల్ని చూస్తే ఎవరన్నా అందం ఉంది, ఆస్తి ఉంది, సంపాదిస్తుంది అంటూ మిమ్మల్ని, మీ ఇల్లు వాకిలి చూసి అసూయపడతారు. కానీ ఎవరూ మీ జీవితం ఇంత వ్యధపూరిత అని అనుకోలేరు. సుజాత, ఎవరెలా అనుకున్నా నాకు పర్వాలేదు. నాలాంటి నిర్భాగ్యులు ఇంకెవరన్నా ఉంటారో లేదో నాకు తెలియదు. నిజంగా వైవాహిక జీవితం నరకమైతే ఇంకా బ్రతుక్కి అర్థం ఏమిటి? ఏ కారణం చేత కానీ కట్టుకున్న భర్తని ప్రేమించలేకపోవడం, ప్రేమించని భర్తతో కాపురం చేయాల్సి రావడం కంటే నరకం ఏమిటి? సుజాత, ఈనాడు ఈ దేశంలో నేనే కాదు, చాలామంది ఆడవాళ్ళు పెద్దలు చేసిన పెళ్ళిళ్ళకి తలవంచి పెళ్లి చేసుకోవడం, తరువాత తప్పదనో పిల్లల కోసమో సంఘ భయంతోనో కాపురాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు తప్ప ఒకరినొకరు మనసారా కావాలని కాంక్షిస్తూ తప్పిస్తూ కాపురం చేసేవాళ్ళు 100కి1 కనబడరు. ఈ దేశంలో వివాహం అన్నది ఆడదానికి రక్షణ మాత్రం ఇస్తుంది తప్ప అంతకంటే ఆమెకు ఏ అనుభూతిని, ఆనందాన్ని సూచిస్తుందని నాకు నమ్మకం లేదు. ఆడదానికి వివాహం రక్షణని, మొగుడికి సెక్స్ అవసరాలు తీర్చుకోవడానికి, ఇల్లు వాకిలి చూసుకోవడానికి మనిషిగా అనే భావన తప్ప ఏ భార్యాభర్తలు అనురాగ బంధంతో కట్టుబడినట్లు కనిపించరు. ఏ సంసారం చూసినా ఆ సంసారంలో ప్రేమానురాగాలు అనే పదాలకి తావు కనిపించదు. చాలా కాలం కలిసిమెలిసి ఉంటే వచ్చే అటాచ్మెంట్ తప్ప ఒకరినొకరు కావాలని వాంఛించడం మన సంసారాల్లో కనిపించదు. ఏ భార్యాభర్తలను చూసినా కట్టుకున్నాం తప్పదన్నట్లు నిర్లిప్తత తప్ప ఒకరినొకరు చూస్తే కనబడాల్సిన వెలుగు కనబడదు కళ్ళల్లో. అలా ఎక్కడో 100కో దంపతులు
ఎన్నాళ్ళో గడిచినా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ నిలిచే దంపతులు కనిపిస్తే ఆశ్చర్యమే. మన దేశంలో కాపురాలు ఇలా నడుస్తున్నాయంటే ముఖ్యంగా పిల్లల కోసం, ఆ తరువాత సంఘాన్ని ఎదుర్కోలేని పిరికిదనం, విడిపోవడానికి అధైర్యం, విడిపోతే భవిష్యత్తు ఇంత మాత్రం ఉండదేమోననే సంశయం తప్ప నిజంగా ఒకరినొకరు కావాలనిపించి కాదు. కాపురాలు చేయడం అని నేనంటే కాదని అనగలవా? ఆడదాని మనసేమిటో, ఆమె భావాలేమిటో, ఆమె అసంతృప్తి ఏమిటో ఇటు కన్నవారికి అక్కర్లేదు, అటు కట్టుకున్న వాళ్ళకి అక్కర్లేదు. ఎవరి బాధ్యతలు వారు నెరవేరుస్తున్నామన్న సంతృప్తి తప్ప ఆ బాధ్యతల సంకెళ్లలో ఆడది ఎలా నలుగుతుంటుంది అని ఎవరూ ఆలోచించరు. ఆలోచించాల్సిన ఆడదానికి ఇన్నాళ్లు భరించే శక్తి సామర్థ్యాలు కొరవడ్డాయి. ఇప్పుడిప్పుడు ఆలోచించగలుగుతున్న ప్రకృతి సిద్ధమైన మాతృత్వపు బలహీనతలకో, తరతరాలుగా జీర్ణించుకుపోయిన సంస్కృతిని ధిక్కరించే శక్తి లేకో, మారని మనుషుల మధ్య మర్యాదగా జీవించే మార్గం లేదన్న నిజాన్ని గుర్తించో భవిష్యత్తు అగమ్యంగా కనబడం, నోరు మూసుకుని కోరికలని, ఆలోచనలని, అతిశయాలని అన్నిటినీ సమాధి చేసుకుని దొరికిన దానితో సంతృప్తి పడి బ్రతికి ఇడుస్తున్నారు. ఈ అసంతృప్తే ఈ దేశంలో ఆడదాన్ని 30 ఏళ్లకే ముసలిదాన్ని చేసే అదో రకం నిర్లిప్తత, నిస్పృహాలలో పడేస్తుంది అని నా నమ్మకం. చదువుకోమన్నంత వరకు చదువుకుని, చేసుకోమన్న పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఇంకేముంది, అయిపోయింది బ్రతుకు అనుకుంటూ వంటింట్లో పడి బ్రతికిడుస్తున్నారు. ఆడదాని అదృష్టం బాగుంటే 100కి 1 ఒక స్త్రీ కోరుకున్నట్లు భర్త లభించి అభిప్రాయాలు కలిసి మనసులు కలిస్తే ఆమె అదృష్టవంతురాలు. మన దేశంలో వివాహం లాటరీ లాంటిదే. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకేం కావాలో కూడా తెలుసుకోలేరు. దొరికిన దానితో సంతృప్తి పడగలిగే అదృష్టవంతులు. మరి కొంతమంది ఆశించి పొందగలిగిన అదృష్టవంతులుంటారు. ఎటొచ్చి తమకేం కావాలో తెలిసి కావాల్సింది పొందలేక పొందిన దానితో తృప్తి పడలేని వాళ్లే నిజంగా దురదృష్టవంతులు. ఈ అనర్థానికి అంతటికీ కారణం నేటి భావ స్వతంత్రం, వ్యక్తి స్వతంత్రం, ఆర్థిక స్వతంత్రం ఏదీ లేకుండా ఎప్పుడూ పురుషుల ఆధీనంలో ఉంచుకుని ఆమె వ్యక్తిత్వాన్ని విలువనీయకుండా కేవలం ఆర్థిక స్వతంత్రం ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే మీకు ఆర్థిక స్వతంత్రం ఉండి ఏం చేయగలిగారు? కళ్యాణి ఆవేశాన్ని అడ్డుపడుతూ అడిగింది సుజాత. నిజమే, ఒక విధంగా నీవన్నది నిజమే. మంచి ప్రశ్నే. మనుషులలో మార్పు రావాలి, హృదయంలో పరివర్తన రావాలి, సంఘంలో చైతన్యం రావాలి. ఆడదానికి ఓటు హక్కు ఉంటే ఓటు వేయనిస్తున్నాం, ఉద్యోగాలు చేయనిస్తున్నాము, ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ భుజాలు చరుచుకుంటూ ఇంట్లో భార్య దగ్గరికి వచ్చేసరికి అన్ని కబుర్లు గాలిలో కలిసిపోయే మనస్తత్వాలు మారాలి. స్త్రీకి ఆర్థిక స్వతంత్రం ఉంటే నీవున్న పెద్ద మార్పు లేకపోయినా కనీసం ఏదన్నా జరిగితే ఎదుర్కోగలను అనే మనోనిబ్బరం ఉంటుంది. ఉదాహరణకి నా విషయమే చూడు. నాకే చదువు, ఉద్యోగం లేకపోతే, స్వతంత్రంగా నా కాళ్ళ మీద నేను నిలబడే అర్హతే నాకు లేకపోతే నా బ్రతుకింత నరకం అయ్యేదో ఆలోచించు. ఆయనంత హింసించినా నీవే దిక్కు అని పడాల్సిందే తప్ప నేను నోరు తెరిచి నన్ను సమర్థించుకునే అవకాశమన్నా నాకు ఉంటుందా? ఆయన ఈ మాత్రంగానైనా నన్ను వదిలారంటే కారణం ఆర్థికంగా ఆయన మీద ఆధారపడనక్కర్లేదు. నా బ్రతుకు నేను బ్రతకగలను అన్న ధీమా నాకుందని ఆయన గ్రహించబట్టే కదా. సుజాత అంగీకారంగా తల ఊపింది. ఏమిటో ఒకదానిలో నుంచి ఒకదానిలోకి వెళ్ళిపోతున్నాను. ఎంత చెప్పుకున్నా మన సమాజంలో ఆడదాని స్థితి ఏమీ ఎదగలేదు. వస్తున్న మార్పులు, వచ్చే మార్పులు అన్నీ స్త్రీ వ్యక్తిత్వానికి సంబంధించినవి. ఎవరో రచయిత్రి అన్నట్టు మన అభ్యుదయం చేతికి వాచి కట్టుకున్న మొగుడితో సినిమాకి వెళ్లే వరకు వచ్చింది అన్న దానిలో రవ్వంతైనా అబద్ధం లేదు. ఎంత చదువుకున్నా, పురుషులతో సమానంగా ఉద్యోగం చేసినా, నోరు తెరిచి ఏ విషయంలోనన్నా మన అభిప్రాయం చెప్పుకోలేని మనం సాధించిన అభ్యుదయం ఏమిటో అర్థం కావడం లేదు. ఎవరన్నా కాస్త తెగువ కల ఆడది చెబితే ఆమెని అందరూ బరితెగించింది, చెడిపోయింది అని వెలేస్తారామెని. జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వ్యక్తిని ఎన్నుకోవడంలో స్వతంత్రం కూడా లేని మనం ఏం ప్రగతి సాధించాం? మనసులు కలవని మనిషితో విడిపోయే అవకాశం, ధైర్యంగా విడిపోయి సమాజంలో గౌరవంగా బ్రతకగలదని ఎప్పటికీ చేరని మనం సాధించిన స్వతంత్రం ఏమిటి? నిజమే, మీరన్నట్టు విడిపోవడం పెద్ద కష్టం కాదు. ఆ తర్వాత ఎదుర్కోవలసిన పరిణామాలని తలుచుకుంటేనే, అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలకి పుట్టగతులుండవు, సవ్యంగా పెళ్ళిళ్ళు కావు. భర్త నుంచి విడిపోయిన ఆడదాన్ని రెండో పెళ్లి చేసుకునే సంస్కారవంతులైన మగాళ్ళు ఇంకా మన దేశంలో కరువైనప్పుడు ఆ ఆడది ఒంటరి జీవితం భరించలేక, ఆ సమాజంలో రక్షణ దొరక్క ఏదో మొగుడు ఇక్కడే పడుందామనుకుంటుంది. అలా విడిపోయిన ఆడదానికి మామూలుగా ముట్టాల్సిన గౌరవ మర్యాదలు లభించవు. ఆ అవమానాలని, అవహేళనని సహించే శక్తి, ధైర్యం లేక
భవిష్యత్తు ఉందన్న భయంతోనో, పిల్లల జీవితాలు పాడవుతాయన్న భయంతోనో ఏ ఆడది తనున్నది నరకమని తెలుసుకున్నా బయటికి వస్తే అంతకంటే నరకంలో పడాల్సి వస్తుందన్న భయం చేత బయటపడలేకపోతుంది. అంచేత కాపురం చేసిన బలవంతంగా తప్పదు అన్నట్లు కలిసిమెలిసి బ్రతుకుతూ జీవితం గడిపేస్తుంటారు మన దేశంలో ఆడవాళ్ళు. నిజంగా సుజాత, నీలాంటి అదృష్టవంతులు అంటే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోగలిగే అవకాశం మనలో ఎందరు ఆడవాళ్ళకి ఉంటుంది? మనసుకి నచ్చిన మనిషిని పొందితే ఆ బ్రతుక్కు అర్థం కనిపిస్తుంది. లేకపోతే ఆ బ్రతుకు ఎవరి కోసమో బ్రతికే అవుతుంది. అలాంటి జీవితంలో ఏ ఆనందాలు అనుభూతులు ఉంటాయి? కళ్యాణి దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది. కానీ ఎంతోమంది ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాము. భార్యాభర్తలు కాగానే ఓ ఏడాది తిరగగానే అన్ని ప్రేమలు చెప్పబడిపోయి వాళ్ళు మామూలు భార్యాభర్తలు మళ్ళీ కీచులాటలు ఆడుకునే వాళ్ళని ఎందరినో చూస్తాము. అంటే ప్రేమ అన్నది దొరకనంత వరకే నిలుస్తుందంటారా? ఎంతటి ప్రేమ కానీ లభ్యము కాగానే విలువను కోల్పోతుంది అని అంటారా? ఆ మాత్రం దానికి అంతటి అస్థిరమైన ప్రేమ కోసం ఎందుకింత ఆరాటం, ఆవేదన పడడం? ఓ 6 నెలల్లో పోయే ప్రేమ కోసం ఎందుకింత బాధపడడం? కాదు సుజాత, ఆ మాట నిజం కాదు. ప్రేమ అన్నది నిజమైన ప్రేమ అయితే హృదయపూర్వకంగా ప్రేమించిన ప్రేమ ఆ హృదయం అన్నది ఉన్నంతకాలం ఉంటుంది. బాహ్యాకర్షణ చూసి మూజులో పడి ఆకర్షణలకి లొంగే అది ప్రేమ అనుకుంటే తప్పకుండా అలాంటి ప్రేమలు 6 నెలలు తిరిగేసరికి ఉద్రేకాలు చప్పబడిపోగానే పోతాయి. ఒకరి పట్ల ఒకరికి ఉండేది ఆకర్షణ మాత్రమే అయితే ఆ ఆకర్షణ కోరింది లభ్యమవగానే కొద్ది రోజులకే పోతుంది. ప్రేమకి ఆకర్షణకి అర్థం తెలియక ప్రేమించామనుకుని ఒకరినొకరు మోసం చేసుకోవడం కాక ఆత్మవంచన చేసుకుంటారు. ప్రేమకి ఆకర్షణకి తేడా మనసులని స్పందింపజేసేది ప్రేమ, శరీరాలకి ఆరాటపడేది ఆకర్షణ. నిజమైన ప్రేమ ఆకర్షణ పోయిన మాత్రాన పోయేది కాదు. అందం కరిగిపోయి యవ్వనం కరిగిపోయినా ఒకరికొకరు కావాలనిపించేది, ఒకరి కోసం ఒకరు తప్పించేది ప్రేమ. ఎన్నేళ్లు గడిచినా ఒకరినొకరు నిత్య నూతనంగా కనిపింపచేయాలి. అలా కనబడకపోతే అది ప్రేమే కాదని నా ఉద్దేశం. దురదృష్టవశాత్తు ఈ ప్రేమించుకున్నామనుకునే వాళ్ళందరూ ప్రేమించుకున్నామన్న అపోహలో పడి పెళ్ళిళ్ళు చేసుకోగానే ఆ ప్రేమ పోయిందనుకుంటూ వాపోతారు. అది ప్రేమ కాదని తెలుసుకోలేక. సుజాత అర్థమైందన్నట్టు తలాడించింది. తను రామకృష్ణ అంతేనా? కాదు కాదు, తనని తానే నమ్మించుకుంటూ అనుకుంది సుజాత. సుజాత, ఏ ఆడదానికి సంసార సుఖానికి దూరమై ఆ ఇల్లు నరకం అనుకుంటూ ఆ ఇంట్లోనే మగ్గే దురవస్థ రాకూడదని నా కోరిక. అలా అనుకుంటూ ఆ ఇంట్లో బ్రతికే ఆడది జీవోత్సవంతో సమానం. అలాంటి ఆడవాళ్ళకి ఇప్పుడే కాకపోయినా మరొక నాటికన్నా ధైర్యంగా ఆ ఇంట్లో నుంచి వెళ్ళగలిగే సాహసం రావాలని, అలా వెళ్ళిన ఆడదానికి మామూలు గౌరవ మర్యాదలు ముట్టే రోజులు రావాలని, అలాంటి ఆడదాని మనసులో కోరుకున్న వసంతం మళ్ళీ పొందగలిగే అవకాశాలు దొరకాలని, దొరికే రోజులు రావాలని ఆకాంక్ష. అలా వెళ్ళగలిగిన స్త్రీని సానుభూతితో చూడగలిగే స్థాయికి మనుషులు ఎదగాలని కోరిక. మనసులు కలవక విడిపోవడం అన్నది నేరంగా కాక సహజంగా తీసుకునే సంస్కారంగా ఈ మనుష్యులు అర్థం చేసుకునే రోజులు వస్తాయని ఆశిస్తాను. అలాంటి తల్లికి పుట్టిన పిల్లలు ఏ పాప ఫలాలు కాదని, వాళ్ళని సమాజం మామూలుగా ఆదరించే రోజు ముందు తరంలోనైనా వస్తుందని ఆశిస్తాను. నా దురదృష్టం ఈనాడు నేను పడుతున్న వేదనకి ముందు తరం స్త్రీలు లోను కాకూడదని నా ఆశ. కళ్ళు మూసుకుని ఆవేదనగా అంది కళ్యాణి. ఆంటీ, క్షమించండి, నేను మిమ్మల్ని గురించి హీనంగా తలచిన సందర్భం ఉంది. మిమ్మల్ని మీ ఆవేదనని అర్థం చేసుకోలేక నేను ఏదో అనుకున్నాను. కళ్యాణి శుష్కహాస్యం చేసింది. నీ తప్పేముంది? తెలియని వాళ్ళెవరన్నా అలాగే అనుకుంటారు. అయినా సుజాత, ఇప్పుడింకా ఎవరు ఏమనుకున్నా నాకేం లెక్కలేదు. బావ కోసం ఈ లోకమంతా కలిసి ఎన్నన్నా భరించగలను. నాకు కావలసిన బావని పొందడానికి వ్యభిచారిణి అన్న ముద్రని సంతోషంగా వేయించుకోగలను. ఇంక ఈ లోకంలో నన్నేం చేయగలరు? అవును కానీ ఆ తర్వాత మీ బావగారి రోకపోకలకి రంగారావు గారు అభ్యంతరం చెప్పలేదా? అడ్డుకోలేదా? ఆయనకి ఇంకా నన్ను అడ్డుకునే అభ్యంతరం చెప్పే శక్తి ఏమైనా మిగిలిందనా నీ ఉద్దేశం? ఆయనని చూస్తున్నావుగా, అంతలా అలవాట్లకి బానిస అయిన ఆయనలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఇంకా ఏముంది? శారీరకంగానే కాక మానసికంగా ఆయనలో ఇంకా శక్తి మిగలలేదు. అన్ని విధాల బలహీనులైపోయారు. నన్ను కాదంటే డబ్బు రాదని, డబ్బు లేకపోతే సంపాదించుకోగల సామర్థ్యం లేక ఆయన నన్నే విధంగా కాదనగలరు?
అయినా అప్పుడప్పుడు పాత పౌరుషం మర్చిపోలేనట్లు బావని చూసి ఎగురుపడుతుంటారు. నన్ను ఏదో హేళనగా వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తూ ఉంటారు. మమ్మల్ని ఇద్దరిని మింగేసట్లు చూస్తుంటారు. అయితే సాధారణంగా ఆయన నన్ను తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు. బావ వచ్చినప్పుడు అసలు ఎదుట పడాలనిపిస్తుందో, చూసి ఊరుకోవడం తనకి అవమానము అనిపిస్తుందో. బావ వచ్చిన సంగతి తెలిస్తే ఇంటి పట్టున ఉండరు. ఎప్పుడన్నా కంటబడినప్పుడు మాత్రం ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంతకంటే ఆయనలో ఏ శక్తి లేదు. 4 రోజుల క్రితం డాక్టర్ మిత్రా ఫోన్ చేశారు. ఆయన ఒంట్లో బాగాలేదని, ఎగ్జామ్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళారని, ఆయన లివర్ బాగా దెబ్బతిందని, ఇలాగే ఇంకా తాగుతూ ఉంటే ఇంకో 2 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడని. మీరు చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? ఆయన చేత ఈ తాగుడు మాన్పించకపోతే ప్రమాదం అని హెచ్చరించారు మిత్ర. చూస్తూ ఊరుకోక నేనేం చేయగలిగిందేముంది? ఆయనని నేను ఎంత ద్వేషిస్తున్నా, భార్యగా కాకపోయినా తోటి మనిషిగా బొత్తిగా చూస్తూ ఊరుకోలేకపోయాను. ఎంతైనా ఆయన నా పిల్లల తండ్రి. ఎంత కాదనుకున్న వివాహ బంధం ఇంకా మిగిలే ఉంది. కావాలని ఆయన నాశనం కోరలేను కదా. ఆ డాక్టర్ చెప్పాక ఆయననే వారిని హెచ్చరించమని కోరాను. ఆయనకు మాత్రం తెలీదా? ఆయన డాక్టరే కదా. తన స్థితి ఆయన తెలుసుకోలేరా? అయినా ఉండబట్టలేక ఆయనని హెచ్చరించడం, భార్యగా కాకపోయినా తోటి మనిషిగా ధర్మమని భావించి మొన్న ఆయనతో ఆ డాక్టర్ గారు అన్నమాట చెప్పాను. ఆయన తలెత్తి వికారంగా నవ్వి హేడనగా, ఆహా, నీకు నా మీద కొత్తగా ప్రేమ దయ పుట్టుకొచ్చిందా? ఏ నటన! నేను చస్తే వాడిని కట్టుకుందామని ఎదురు చూస్తున్నావు నువ్వు. నా ఆరోగ్యం గురించి పాపం బాధపడుతున్నావా? మై డియర్ గర్ల్, డోంట్ వర్రీ, నేను చావను. నిన్ను వదిలి నేను చావను. ఒకవేళ చావాల్సి వస్తే నిన్ను నాతో తీసుకెళ్తాను. క్రూరంగా కసిగా నవ్వాడు. అలాంటి మనిషికి ఎలా చెప్పను? ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైంది. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు. కళ్యాణి వ్యధగా అంది. సుజాత విచారంగా తలవంచుకుంది. సుజాత, నా ఈ చీకటి జీవితంలో 4 మూలల నుంచి చుట్టుమట్టిన ఈ అంధకారంలో చిన్న వెలుగురేఖ బావ. ఈ చీకటిలో ఆ చిన్న వెలుగే నాకు బ్రతకగలిగే ఆసరానిస్తుంది. బావకేమన్నా అయితే మిగిలిన ఈ చిన్న వెలుగు ఆరిపోతే ఇంకా ఈ చీకటిలో తడుములాడుకుంటూ బ్రతికే ఓపిక నాకు లేదు సుజాత. ఈ యుద్ధాలన్నీ నా మనశ్శాంతిని హరించడానికే వస్తున్నాయి. అనుక్షణం ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఏ కబురు వినాల్సి వస్తుందోనని. కళ్యాణి మాట పూర్తి కాలేదు. టెలిగ్రామ్ అన్న పిలుపు వినిపించింది. కళ్యాణి ముఖం క్షణంలో నల్లబడిపోయింది. సుజాత ముందుకు వెళ్ళి టెలిగ్రామ్లో సంతకం చేసి తీసుకుని కళ్యాణికి ఇవ్వబోయింది. నేను చదవలేను, చదువు, వణుకుతున్న పెదాలతో అస్పష్టంగా అంది కళ్యాణి. తుఫానులో చిగురుటాకుల ఆమె శరీరం కంపించసాగింది. ఒళ్ళంతా అరక్షణంలో చెమటలు పట్టేశాయి. సుజాత కాస్త కంపిస్తూ టెలిగ్రామ్ చింపింది. చదువుకున్న ఆమె ముఖంలో భావం పసిగట్టిన కళ్యాణి భయంతో సుజాత అని మాత్రం అంది. ఏం లేదు, ఏం లేదు, మరేం భయం లేదు, ఏం అవలేదు, మీరు కంగారు పడకండి. ఆమె ముఖంలో భావానికి భయపడుతూ నెమ్మదిగా ధైర్యం చెప్పబోయింది. నిజం చెప్పు, ఏం జరిగింది? బావకేమైంది? ఏం జరగకపోతే టెలిగ్రామ్ ఎందుకు వస్తుంది? అక్కడి నుంచేనా? వాళ్లేనా? ఏమిచ్చారు? విహ్వాలయ్యి అదురుతున్న పెదాలతో అంది. భయపడడానికి ఏం లేదు, మిస్సింగ్ అని మాత్రం ఇచ్చారు. ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారు, మీరేం దిగులు పడకండి. ఆ మాత్రం కూడా ఆశించిన కళ్యాణి ఆ మాటకి కాస్త ప్రాణం పోసుకుంది. ఆరాటంగా సుజాత చేతిలో నుంచి టెలిగ్రామ్ లాక్కుని చదివింది. నిన్నటి నుంచి ఆనంద్ మిస్సింగ్ అన్నది చదువుతుంటే ఇంతవరకు భయంతో కరుడు గట్టికిపోయిన ఆమె మనసు తిరిగి స్పందించడం ఆరంభించింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. మీరు అనవసరంగా భయపడుతున్నారు. ఆయన ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారు. సుజాత అనునయిస్తుంది. ధైర్యం చెప్పబోయింది. ఎక్కడున్నాడో, ఏమయ్యాడో ఏం తెలుస్తుంది? ఏం జరిగిందో కూడా తెలియకుండా ఎన్నాళ్ళు ఇలా బాధపడాలో. ఎక్కడ దెబ్బతిని పడిపోయాడో, ఎక్కడ విమానం కూలి ఎవరి కంటాబడకుండా ఉండిపోయాడో, బ్రతుకున్నాడో లేదో ఎవరిని అడగను, ఏం చెయ్యను? ఎందుకు నన్ను ఇలా చిత్రహింస పెడుతున్నాడు దేవుడు? ఇంకా నా మీద కక్ష తెరలేదు కాబోలు. బావా, ఏమయ్యావు? వెక్కి వెక్కి ఏడుస్తున్న కళ్యాణిని ఓదార్చడానికి మాటలు కరువైపోయినాయి సుజాతకి. క్రితంసారి దెబ్బలు తగిలి కంటికి ఎదురుగా కనిపించాడు. ఈసారి అది కరువయింది. నేనే పాపం చేశానని ఇంతకింత శిక్ష విధిస్తున్నాడు బావా. నీకేమన్నా అయితే నేనెలా బ్రతకగలను? నన్నేం చేసిపోయావు బావా? ఆమె దుఃఖాన్ని తీర్చగల శక్తి సుజాతకేది? కళ్యాణి, ఎన్నాళ్ళిలా ఏడుస్తావు నా కోసం? నీవుండగా నాకేం లోటు కళ్యాణి? నా కంటి వెలుగుని నువ్వుండగా నాకు ఏం కాదు కళ్యాణి.
మంచం మీద కూర్చున్న ఆనంద్ తన ఒడిలో తలపెట్టి హృదయ విదారకంగా ఏడుస్తున్న కళ్యాణి తల నిమిరాడు ఓదారుస్తూ. బావా, నా చీకటి బ్రతుకుకి నీవు వెలుగుగా అనుకున్నాను. ఎప్పటికన్నా ఏనాటికన్నా నా బరువులు బాధ్యతలు అన్నీ వదుల్చుకుని నీ దగ్గరికి వచ్చి నీ ఒడిలో విశ్రాంతిగా ఇన్నాళ్ళు నా శ్రమని కష్టాలని మరిచి విశ్రమిద్దామనుకున్నాను. ఈ చీకటిని చీల్చుకుని వెలుగులోకి ఎప్పటికన్నా పయనించాలన్న నిబ్బరంతోనే రోజులు లెక్క పెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాను. నాకు వెలుగునియాల్సిన నీ జీవితం అంతా అంధకారంలో నిండిపోతే ఎలా భరించను బావా? ఇంకే ఆశతో ఈ బ్రతుకును నెట్టను బావా? ఎప్పటికీ విశ్రాంతి అన్నది లేకుండా ఇలా నేను జీవితాంతం మగ్గిపోవలసిందేరా? ఉన్నవాళ్ళు చాలారన్నట్టు నేను ఒకడిని తయారయ్యాను. ఈ మోస్తున్న భారం చాలదన్నట్టు మరింత భారం మోపాను కదూ వ్యధగా అన్నాడు. బావా, అలా మాట్లాడకు. అలా మాట్లాడి నన్ను మరింత హింస పెట్టకు. నేనన్నది నీకు అర్థం కాదు. నా ఆవేదన అది కాదు. అర్థమైంది కళ్యాణి. నీ పిల్లలు పెద్దవాళ్ళయ్యి తల్లిగా నీ బాధ్యత నెరవేర్చుకున్నాక ఈ ఇల్లు వదిలి నా దగ్గరికి రావాలి. ఇన్నాళ్ళు శ్రమని మర్చిపోయి నా రక్షణలో నా ప్రేమలో సేద తీరి హాయిగా మిగిలిన రోజులు నిశ్చింతగా దొర్లిద్దామనుకున్నావు. చివరి రోజుల్లోనైనా ప్రశాంతంగా బ్రతకాలనుకున్న నీ ఆశలని కలలని సమూలంగా నాశనం చేశాను. కళ్యాణి, నిన్ను దగ్గరికి తీసుకుని నీకు శాంతి చేకూర్చాలని నేను ఇలా ఎందుకు పనికిరాకుండా అనుక్షణం ఒకరి మీద ఆధారపడుతూ బ్రతకాల్సిన అప్రయోజకుడిని అయిపోయాను. నిన్నే విధంగానూ ఆదుకోలేని అసమర్థుడినయ్యాను. నీవే నన్ను భరించాల్సిన నిస్సహాయ స్థితి నాది. కళ్యాణి, ఈ బ్రతుకు ఒక్కటే. చావు వచ్చి ఉంటే కనీసం దేశం కోసం చచ్చిపోయానన్న తృప్తే మిగిలేది. ఎవరి కోసం ఈ బ్రతుకు? భారంగా అంటున్న ఆనంద్ నోరు మూసింది కళ్యాణి. అలా మాట్లాడకు బావా అంటూ. బావా, నీకు కళ్ళు లేకపోతే నా కళ్ళు వెలుగు ఇస్తాయి. నీకు కాలు లేకపోతే నిన్ను నడిపించే చేతులు నాకున్నాయి. నీకు నేనుండగా మరి ఏ లోటు రాదు బావా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకే ఇబ్బంది జరగదు. ఈ విధంగానైనా నీవు నా కళ్ళ ముందు నిలిచావన్న తృప్తి మిగిలింది. ఈ చిన్న తృప్తితో ఈ బ్రతుకు భారాన్ని ఈడుస్తూ ఉంటాను. అంతకంటే చేయగలిగిందేముంది? మన ఇద్దరి కలలన్నీ శాశ్వతంగా సమాధి చేసుకుని చావలేక బ్రతుకుతుందాము. ఎంత దౌర్భాగ్యులం మనం. కళ్యాణి, అన్నిటికంటే నా ఈ అవిటితనం, గుడ్డితనం, వీటన్నిటికంటే నన్ను బాధిస్తున్నది నీ సంగతే కళ్యాణి. జీవితాంతం ఇంక నీవిక్కడ మగ్గాల్సిందేనని, ఇలా ఇంటి భారాన్ని మోస్తూ నా అసహాయత్వానికి నీవు బలి అయిపోతావన్నదే నా గుండెలని పిండుతుంది. నేనేం చెయ్యను? నీకే విధంగా ఇంకా సంతోషం ఇయ్యగలను? అబ్బా కళ్యాణి, ఈ నిరాశని, ఈ నిస్సహాయతని భరించలేను. బాధగా నిస్సహాయంగా జుట్టు పీక్కున్నాడు ఆనంద్. ఒకరినొకరు ఓదార్చుకోవడానికి మాటలు లేనట్టు ఒకరి కోసం ఒకరు ఏడుస్తూ కూర్చోవడం గత 10 రోజులుగా కళ్యాణి ఆనంద్ల దినచర్య అయ్యింది. ఆనంద్ కనబడడం లేదన్న టెలిగ్రామ్ వచ్చిన రోజు మొదలు ఈ రోజు వరకు కళ్యాణి ఏడవని క్షణం లేదు. ఆనంద్ కనబడలేదన్న వార్త కొన్నాళ్ళు. ఆ తర్వాత ఆనంద్ ఆచూకీ దొరికిందని, కానీ దురదృష్టవశాత్తు ఆనంద్ విమానం కింద నుంచి శత్రువులు కురిపించిన శత్రుఘ్నుల తాకిడికి కూలిపోయిందని, కూలిపోయే ముందు ఆనంద్ ప్రాణాలతో బయటపడ్డాడని, కానీ శత్రువులకి చిక్కకూడదని అడవిలో పరిగెడుతున్న ఆనంద్ ఓ మైన్ మీద కాలు వేయడం, కాలు ఎగిరిపోవడం కాక కింద కూలిపోతున్న ఆనంద్ కళ్ళల్లో కూడా ఆ చెడుకులు తగలడం, అలా ఒకరోజు ఎవరూ చూడని స్థితిలో పడి ఉండడం, తర్వాత ఆసుపత్రికి చేరినట్లు కాలు తీసేశారని, కళ్ళు దృష్టి వచ్చేది లేనిది ఇప్పుడు తెలియదని మిలిటరీ అధికారుల నుంచి ఉత్తరం చూసిన కళ్యాణి దుఃఖం ఎక్కువయింది. ఆనంద్ కాలిపోవడం, కళ్ళు వస్తాయో రావోనని 15 రోజులు దుర్భర నిరీక్షణ. ఆఖరికి ఆనంద్కి ఇంకా చూపు రాదన్న నిజంతో గుండెలు బద్దలు కావడం, అవిటివాడైన అందుడైన ఆనంద్ ఇల్లు చేరడం, వీటిల్లో ఏదీ కళ్యాణి దుఃఖాన్ని ఇమడించనిది లేదు. నెల 15 రోజులు శోకమూర్తమైంది కళ్యాణి. నిద్రాహారాలు లేవు. ఎవరు ఏం చెప్పి ఆమెను ఓదార్చగలరు? ఆమె దుఃఖాన్ని ఉపశమనింపచేయగలరు? ఆ శక్తి ఉన్న ఆనంద్ తన కోసం కాక, తన బ్రతుకుకి కాక, కళ్యాణి బ్రతుకు కోసం ఏడుస్తున్న ఆనంద్ ఆమెని ఓదార్చగలడా? ఆనంద్ ఇంటికి వచ్చింది మొదలు కళ్ళు ఎదుట బావ దుస్థితి చూస్తూ కుమిలి కుమిలి ఏడవడం తప్ప మరో పని లేదు కళ్యాణికి. గత నెల రోజులుగా పిచ్చిదానిలా తయారైందామె. ఆసుపత్రికి వెళ్ళడం పూర్తిగా మానేసింది. ఆసుపత్రి పని అంతా రామకృష్ణ మీదే పెట్టేసింది. ఇంటి పని అంతా ఎలాగూ సుజాతదే. ఆనంద్కి ముఖం కడిగించడం, కాఫీ తాగించడం, పనివాళ్ల సహాయంతో స్నానం చేయించడం, బట్టలు మార్చడం, భోజనం తినిపించడం, నిద్రపుచ్చడం, మిగతా సమయంలో ఒకరి కోసం ఒకరు, ఒకరిని కావలించుకుని ఒకరు ఏడవడమే దినచర్యగా మారింది. ఒక క్షణం కనుమరుగైతే ఆనంద్కి ఏదైనా అవసరం ఉంటుందేమో అన్నట్టు
భోజనం కూడా ఆ గదిలోనే తప్ప ఇంకెక్కడా చేసేది కాదు కళ్యాణి. ఆనంద్ ధోరణికి ఆమెను మళ్ళీ మామూలు మనుషులలో ఎలా ఉంచాలో ఇంట్లో సుజాతకి రామకృష్ణకి అర్థం కాలేదు. అలా పిచ్చిదైపోయే ఆమె ధోరణికి ఏం చేసి ఆమెను మార్చాలో, మామూలు ధోరణికి ఎలా తీసుకురావాలో బోధపడలేదు ఎవరికి. ఆసుపత్రిలో రామకృష్ణ ఒక్కడు అందరినీ సంభాళించుకోలేక అవస్థపడసాగాడు. ఆడ పేషెంట్లు కళ్యాణి లేదని అసంతృప్తి ప్రకటిస్తున్నారు. రామకృష్ణతో పరీక్ష చేయించుకోవడం ఇష్టం లేక చాలామంది పేషెంట్లు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో తోచని స్థితిలో కొన్నాళ్ళయ్యాక కళ్యాణి తేరుకుంటుందని, మళ్ళీ మామూలు నిత్యకృత్యాల్లోకి పడుతుందని ఆశించిన రామకృష్ణ అదేం కనబడకపోవడంతో ఒకరోజు ఉన్న పరిస్థితిని వివరించాడు. అది విని కళ్యాణి నిర్లిప్తంగా ఉండిపోయింది. రామకృష్ణ, నన్ను బాధ పెట్టకు. ఏం చేస్తావో ప్లీజ్ నీవే చూసుకో. నేను బావని వదిలి రాలేను. నన్ను బాధ పెట్టకు అంది. కళ్యాణి, ఏమిటి పిచ్చి? ఎన్నాళ్ళిలా నా దగ్గర కూర్చుంటావు పనులు మానుకుని? నాకేం కావాలన్నా సుజాతని అడుగుతాను. నువ్వు ఆసుపత్రికి వెళ్ళకపోతే ఎలా కళ్యాణి? ఆనంద్ మందలించాడు. ఆంటీ, ఆనంద్ గారికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను. మీరేం భయపడవద్దు. ఇలా 24 గంటలు ఇక్కడ కూర్చుంటే ఏడవడం తప్ప ఏం చేయడం లేదు. ఇలా ఎన్నాళ్ళు గడుపుతారు? పనిలోకి వెళితే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. సుజాత నచ్చజెప్పసాగింది. మేడం, మీరు లేక ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఇలాగే కొన్నాళ్ళుంటే ప్రాక్టీస్ అంతా చెదిరిపోతుంది ఆతృతగా అన్నాడు రామకృష్ణ. ఈ నెలలో మామూలులో సగం కూడా రాలేదు. ఇలా అయితే ఎలా గెట్అవుట్ కాగలరు? కళ్యాణి, ఈ ఇంటి భారం నీ మీద ఉంది. మీ ఆయన ఖర్చులు, ఇంటి ఖర్చు, అటు అత్తయ్య రోగిష్టి, ఇటు నేను, ఇందరినీ ఏం పెట్టి పోషిస్తావు? రామకృష్ణ ఒక్కడ ఏం చేస్తాడో? కళ్యాణి విసుగ్గా తల తిప్పింది. బావా, నాకేం చెప్పినా విలానం లేదు. నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్ళలేను. నా మనసు దేని మీద లేదు. బుర్ర చెడిపోయింది. నాకేం వద్దు. నన్ను ఇలా పడి ఉండనియండి. వెళ్ళు రామకృష్ణ. నర్సుల సాయంతో నీవేం చేయగలిగితే అదే చెయ్యి. ఎంతమంది పేషెంట్లు ఉంటే అంతమందినే చూడు. ఇంటి ఖర్చు జరిగిపోతే చాలు. ఆయనని ఖర్చు తగ్గించుకోమను. లేకపోతే డబ్బు ఇవ్వలేను అని చెప్పేస్తా. నేను ఇంకా ఈ న్యూసెన్స్ అంతా భరించలేను. నా మనసు సరిగా లేదు. నన్ను ఇబ్బంది పెట్టకండి. కళ్యాణి, నీ వరుస ఏం బాగాలేదు. నా రాక ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరాన్ని, అశాంతినే తెస్తుంది. ఇప్పుడు ఇలా నీవు పని పాట్ల మానుకొని 24 గంటలు నా దగ్గర ఏడుస్తూ కూర్చుంటే నేను సంతోషిస్తాననుకున్నావా? ఆనంద్ తీవ్రంగా అన్నాడు. కళ్యాణి, ఇప్పుడు నిన్ను కాదని ఎక్కడికి పోగలడానికి నిస్సహాయుడనైపోయాను. నీ దగ్గరే పడి ఉండాల్సిన నా మీద ఇంత దయ చూపించి నన్ను సిగ్గుపరచుకు. బావా, తీక్షణంగా అంది కళ్యాణి. ఏమిటా మాటలు? రామకృష్ణ, ప్రస్తుతానికి కొన్ని రోజులు వదిలే నన్ను. కొన్నాళ్ళు నా మనసు స్థిమితపడని, తర్వాత చూద్దాం. రామకృష్ణ, సుజాత ఇంకేమనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కళ్యాణి, ఇలారా. ఆనంద్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. కళ్యాణి, ఎందుకింత అభిమానం చూపిస్తావు నా మీద? ఎప్పుడు నీకు దుఃఖం తప్ప మరింకేమీ ఇయ్యలేని నా మీద నీకెందుకింత ప్రేమ? నీ బ్రతుకులో నిప్పులు పోసిన నన్ను ఎందుకింత ఆదరిస్తావు? నీ ప్రేమానురాగాలకి నేను అనర్హుడిని కళ్యాణి. నీ ప్రేమ ముందు నేను నిలబడగల అర్హత కూడా నాకు లేదు అనిపిస్తుంది. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు ఇంకా? ఈ కుంటివాడిని, గుడ్డివాడిని, ఇంకా ఏం మిగిలిందని నా మీద ఇంత అనురాగం చూపిస్తున్నావు? వ్యతగా అడిగాడు ఆనంద్. కళ్యాణి శుష్కహాసం చేసింది. పోయిన నీ కళ్ళని కాళ్ళని కాదు బావ నేను ప్రేమించింది. ప్రేమకి నిర్వచనం తెలియచెప్పిన నీవే. ఏం చూసి ఇంకా ప్రేమిస్తున్నావంటే ఏం చెప్పను? ముందులో నీ అర్హతలన్నీ చూసి ప్రేమించ ఉంటే ఆ అర్హతలు ఈనాడు కోల్పోగానే ప్రేమ పోయుండేది. నేను ప్రేమించింది నీ మనసుని బావా. ప్రేమకి గుడ్డితనం, కుంటితనం అడ్డం వస్తాయని నీకు తెలియకనే అడుగుతున్నావా? బావా, ఇది వరకంతటికంటే నిన్నిప్పుడు ఎక్కువ ప్రేమిస్తున్నాను. నా ప్రేమ, నా ఓదార్పు ఇప్పుడు నీకు మరింత కావాలని నాకు తెలుసు బావా. ఆనంద్ గుండెల మీద తల ఆనించి అనురాగంతో అంది కళ్యాణి. ఆ ప్రేమానురాగాలతో తన్మయించడం మినహా ఆనంద్ ఏం జవాబు చెప్పలేక ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు. 2 నెలలు గడిచాయి. ఉదయం ఆనంద్కి స్నానం చేయించి బట్టలు తొడిగి కుర్చీలో కూర్చోబెట్టి తను స్నానానికి వెళ్ళింది కళ్యాణి. కళ్యాణి, అప్పుడే స్నానం అయిందా అన్నాడు ఆనంద్ అడుగుల చప్పుడు విని. నేను నీ కళ్యాణిని కాను, కళ్యాణి మొగుణ్ణి. రంగారావు అదోలా నవ్వుతూ అన్నాడు. ఆనంద్ ఆశ్చర్యంగా చకితుడయ్యాడు. రంగారావు తన గదిలోకి రావడం, మాట్లాడడం ఏమనాలో కూడా తోచలేదు. ఆ గొంతు, ఆ నవ్వులో ఏదో అనుమానం తొంగి చూసింది. మిస్టర్ ఆనందరావు, నేను ఈ గదిలోకి ఎందుకు వచ్చానా అనుకుంటున్నట్లున్నావు కదూ? రంగారావు ఆనంద్ దగ్గరగా అడుగులు వేశాడు. ఇదిగో చూడు,
ఈ చేతిలో ఏముందో చూడు. సారీ మై బాయ్, పాపం గుడ్డివాడివి, నీవేం చూడగలవులే. వికటంగా నవ్వాడు. ఆనంద్ ఒక క్షణం చలించి అంతలోనే నిలదొక్కున్నాడు. రంగారావు గారు, నా కళ్ళు చూసే శక్తిని కోల్పోయాయి కానీ నా మనసు ఇంకా శక్తిని కోల్పోలేదు స్థిరంగా అన్నాడు. మీ చేతిలో పిస్టలో కత్తో ఉంది. రంగారావు ఒక క్షణం అడుగు వెనక్కి వేశాడు. అంతలోనే మళ్ళీ తేరుకుని, గుడ్, అయితే నేను ఎందుకు వచ్చానో కూడా గ్రహించగలవు. ఆనంద్ బెదరకుండా నిగ్రహం కోల్పోకుండా స్థిరంగా అలాగే కూర్చుని, తెలుసు, కానివ్వండి మీ పని, నేను కోరుకునేది అదే. అయితే ఒక్క విన్నపం, ఆ చేత్తోనే కళ్యాణిని చంపండి. అప్పటికైనా ఆమె ఈ బాధల నుంచి విముక్తి పొందుతుంది. ఈ లోకంలో ఒకటిగా బ్రతికే అవకాశం లేని మాకు పై లోకంలోనున్నా కలిసి బ్రతికే అవకాశం కల్పిస్తే మీ మేలు మరువలేం. అదొక్కటే నా ప్రార్థన. నో నో నో, నా భార్యను చంపుకుంటానా? సారీ, వెరీ వెరీ సారీ. అంత పాపానికి వడిగట్టాను. ఆమెను చంపి నా పిల్లల్ని అనాథల్ని చెయ్యను. కళ్యాణిని అంత సులువుగా చంపేసి సుఖపడనీయను మిస్టర్. చచ్చిపోవడంలో ఆమెకి సుఖం దక్కడానికి వీల్లేదు. అనుక్షణం ఆమె చిత్రహింసను అనుభవిస్తూ బ్రతుకుతూ ఉండాలి. నిన్ను చంపి ఆమెకి నరకం సృష్టించి కుళ్ళి కుళ్ళి ఏడ్చేట్టు చేస్తాను. కసిగా ఒక్కొక్క మాట నొక్కి పలికాడు. ఎందుకంత కక్ష ఆమె మీద మీకు? కక్ష, పగ. నాకు అది చేసిన అవమానానికి ప్రతీకారం, నన్ను చేసిన మోసానికి ప్రతిఫలం ప్రతి నిమిషం అనుభవించాలి. నీ వల్ల నా జీవితం నాశనమైంది. నిన్ను చంపి దాని జీవితం నాశనం చేయడమే నా కోరిక. దాన్ని చంపితే కదేముంది మిస్టర్ ఆనందరావు, అది బ్రతకాలి. నీ చావుకి అది మళ్ళీ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే నేను చూసి ఆనందించాలి. అప్పటికి కానీ నా కసి చల్లారదు. లేకపోతే ఈ 2 నెలల నుంచి నాకు డబ్బియ్యకుండా అల్లరి పెడుతుందా? ముష్టి 200 రూపాయలు నెలకి పడేస్తుందా? నీ వల్లే అది ఆసుపత్రికి కూడా వెళ్లకుండా కూర్చుంటుంది. అన్ని గొడవలకి నీవే మూల కారణం. నిన్ను చంపితే తప్ప అది దారికి రాదు. ఈ ఇల్లు మామూలు అవదు. మిస్టర్ రంగారావు గారు, పాపం మీరొక్క సంగతి మర్చిపోతున్నారు. నన్ను చంపి అంత సులువుగా మీరు తప్పించుకోగలరు అనుకుంటున్నారా? మనిషిని చంపిన మనిషి చావాల్సి ఉందన్న నిజం మర్చిపోయినట్లున్నారు. ఆహా, ఈ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకోకు. నేను ఎలాగో 2-3 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతకనని నాకు తెలుసు. డాక్టర్లు చెప్పారు. నిన్ను చంపి తప్పించుకునే ఉద్దేశం నాకు లేదు. జైలుకి వెళ్తాను, అదే నాకు కావాలి. నీ కళ్యాణిని కోర్టుకి ఇడ్చి బోనులో నిలబెట్టి దాని బ్రతుకంతా బట్టబయలు చేస్తాను. ఛీ, మీరు మనుషులు కారు. ఇంత హృదయం లేని మనుషులని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె పట్ల ఎంత కక్ష! ఆమె ఏం చేస్తుందని ఇంత పగ? ఆమెను భార్యగా కాకపోయినా నీ పిల్లల తల్లి అయినా ఆలోచించలేరా? ఉద్వేగంతో అన్నాడు ఆనంద్. ఆ పిల్లల కోసమే దాన్ని చంపకుండా వదిలాను. అది బ్రతకాలి. బ్రతుకుతూ అనుక్షణం చావాలి, కసిగా వికటంగా అన్నాడు. ఆనంద్కి రంగారావు అన్నిటికీ తెగించి వచ్చాడని అర్థమయ్యింది. ఆ క్షణంలో అతని చేతుల్లో నుంచి తప్పించుకోవడం తనకి అసాధ్యం అన్నది అర్థమయ్యింది. తన సహాయానికి అరిచినా ఈ లోపల అతను పని పూర్తి చేస్తాడు. తనకి ఎలాగో చావు తప్పదు. చావుకి భయపడడు తను. కానీ కళ్యాణి ఏమవుతుంది? ఎలా బ్రతుకుతుంది? ఈ హింస, కోర్టులు, కేసులు, అవమానాలని ఎలా తట్టుకుంటుంది? తనేం చేయగలదు? కళ్యాణిని ఎలా రక్షించగలడు? ఏదో చెయ్యాలన్న ఆరాటం ఆనంద్ ముఖంలో కనిపించింది. అది రంగారావు పసిగట్టాడు. క్రూరంగా నవ్వి, మిస్టర్, నిన్నెవ్వరూ ఆదుకోవడానికి రారు. నీవు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు అన్నది నీకు తెలుసు. కళ్యాణి స్నానం చేస్తుంది. రామకృష్ణ మేడ మీద ఉన్నాడు. సుజాత వంటగదిలో ఉంది. పక్క గదిలో ముసలిది మంచంలో నుంచి కదలలేదు. అంచేత ఈ క్షణంలో నా చేతిలో నీవు చావక తప్పదు. ఓ నిమిషం టైం ఇస్తాను. పాపం ఆ దేవుడిని ప్రార్థించుకో, నీ ప్రేయురాలిని మళ్ళీ జన్మలోనైనా పొందే భాగ్యం కలిగించమని. వికటంగా నవ్వసాగాడు రంగారావు. ఆనంద్ వళ్ళు జలధరించింది. సరిగా ఆ క్షణంలో గుమ్మంలో అడుగుపెట్టిన కళ్యాణి గదిలో దృశ్యం చూసి ముందుకి అడుగు వేయడమే మరిచి దిగ్భ్రాంతులై ఉండిపోయింది. కళ్యాణి రాకని గుర్తించిన రంగారావు, గుడ్, సరిగా సమయానికి వచ్చావు. మరీ మంచిది. నీ కళ్ళతో నీవే చూడొచ్చు నీ బావికి పట్టే గతి. కళ్యాణి పరిస్థితి అర్థం చేసుకుని కెవ్వుమని అరిచి ముందుకి ఉరికింది. అది గుర్తించి రంగారావు తన మీదకి ఉరికిన కళ్యాణిని ఎడం చేత్తో నిడుతూ కుడి చేత్తో పిస్టల్ పేల్చాడు. 1, 2, 3 పిస్టల్లో గుళ్ళల్ని ఆఖరు అయ్యే వరకు అలాగే కాలుస్తూనే ఉన్నాడు. రంగారావు చేతిలో పిస్టల్ లాగడానికి పెనుగులాడిన కళ్యాణి మొదటి 2 గుళ్ళు పేలగానే ఆనంద్ వైపు అలా చూస్తూ కొయ్యబారిపోయింది. ఆనంద్ తలవాలిపోయింది. 2వ గుండెకి అతనిలో చలనం ఆగిపోయింది. కుర్చీలో నుంచి కిందకి బోర్లా పడిపోయాడు. కళ్యాణి అరుపులకి, పిస్తోలు శబ్దాలకి సుజాత, రామకృష్ణ, పనివాళ్లు అందరూ పరిగెత్తి వచ్చారు.
రామకృష్ణ వస్తూనే రంగారావు మీదకి దూకి చేతిలోని పిస్టల్ లాగడానికి ప్రయత్నించాడు. అప్పటికే జరగాల్సింది జరిగిందని తెలియక అందరినీ విడిపించి పిస్టోల్తో గుళ్ళయ్యే వరకు కాల్చేశాడు రంగారావు. అందరూ చేష్టలు మరిచిన బొమ్మల్లా నిలబడ్డారు. కళ్యాణి ఏం చూస్తుందో అర్థం కాలేదు. ఆమె తల గిర్రున తిరిగింది. కళ్ళ ముందు చీకటి వలయం అలా కుప్పగా కూలిపోయి స్పృహ తప్పిపోయింది. 2 నిమిషాలు జరిగాక రంగారావు పిస్తల్ కింద పారేసి ఫోన్ వైపు నడిచాడు. రామకృష్ణ తెలివి తెచ్చుకుని రంగారావు దగ్గరికి వెళ్ళి, ఆగండి, కాస్త ఆలోచించండి, తొందరపడకండి, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. రామకృష్ణ బుర్ర పనిచేయడం మానేసింది. పోలీసులు, ఆయనకి శిక్ష, ఇదంతా ఏమిటి, ఏం చెయ్యాలి అర్థం కాలేదు అతనికి. కంగారుగా ఏదో అన్నాడు. రంగారావు నిర్లక్ష్యంగా నవ్వాడు. ఇంకా ఆలోచించడానికి ఏముంది, పోలీసులు వస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు, అది తప్పించుకోవాలని నాకేమీ లేదు, అలా జరగడమే నాకు కావాలి అంటూ పోలీస్ స్టేషన్కి డయల్ చేశాడు. ఇంటి అడ్రస్ చెప్పి హత్య జరిగింది, హంతకుడు ఇక్కడే ఉన్నాడు, వెంటనే రండి అంటూ ఫోన్ పెట్టేశాడు. సుజాత తేరుకుని కళ్యాణి దగ్గరికి పరిగెత్తింది. నీళ్లు తెచ్చి ముఖం మీద జల్లింది. కళ్ళు విప్పిన కళ్యాణి రక్తం అడుగులో ఉన్న ఆనందిని చూసి కివ్వుమని అరిచి మళ్ళీ స్ప్రో కోల్పోయింది. రామకృష్ణ, సుజాత కలిసి కళ్యాణిని పక్క గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. తెలివి వస్తుండడం, ఆనందిని అడగడం, మళ్ళీ తెలివి తప్పడం, ఫిట్స్లా రావడం ఆరంభించింది కళ్యాణికి. రామకృష్ణ ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చాడు. పోలీసులు వచ్చారు. రంగారావు ఎంతో స్వయంగా వివరించాడు. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతూ విన్నాడు. రామకృష్ణని వివరాలు అడిగారు. అంతా విని రంగారావుని అరెస్ట్ చేశారు. పోలీసు, డాక్టర్, ఫోటోలు జరగాల్సిన తతంగం అంతా జరిగింది. 2-3 గంటల తర్వాత తెలివి వచ్చిన కళ్యాణి స్థితి, ఆమె దుఃఖం చెప్పడానికి మాటలు లేవు. ఈమె దుఃఖం చూసి సహించడం దుర్లభమైంది అందరికీ. మాటిమాటికి తెలివి తప్పిపోతున్న ఆమె పరిస్థితి చూసి రామకృష్ణ బలవంతంగా ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేశాడు. ఇంకా శవాన్ని అక్కడుంచడం మంచిది కాదని వెంటనే తనే పూనుకిని దహనకాండ జరిపించేశాడు. ఆ గది తలుపులు మూయించేశాడు. సాయంత్రం పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి కళ్యాణిని కలుసుకుని అడిగిన ఏ ప్రశ్నకి కళ్యాణి జవాబియ్యలేదు. ఏం చెప్పలేను, నన్నేం అడగొద్దు అంది. ఏడ్చేడ్చి ఇంకా కన్నీళ్లు లేనట్లు అలా స్తనువులా కూర్చుండిపోయింది. చలనరహితంగా ఆమె దగ్గరికి వెళ్ళడానికి, ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి కూడా ఎవరికీ నోరు రాలేదు. సుజాత, ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? ఎంత ఏడ్చినా మాత్రం ఏం లాభం? సుజాత దగ్గరికి వచ్చి ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చసాగాడు రామకృష్ణ. అతనిని గుండెలకి హత్తుకుపోయి ఏడుస్తూ, ఆంటీ, ఆవిడని ఎంత దౌర్భాగ్య జీవితం, ఏ ఆడదానికి ఆమె జీవితం లాంటి జీవితం వద్దు. పాపం విధి ఎప్పటికప్పుడు ఆమెకి ఎదురు తిరిగి ఆమెతో ఆటలాడింది. అన్నీ ఉండి ఏ సుఖానికి నోచుకొని బ్రతికయ్యి నిండు జీవితం మధ్యాంతరంగా ముగిసిపోయింది. భారంగా అంది సుజాత. ఒక విధంగా నాకు ఆవిడ మంచి పనే చేసింది అనిపిస్తుంది. ఆనందపోయాక ఆమె బ్రతకడం అనుక్షణం నరకమే అవుతుంది. ఆవిడికి జీవితంలో ఏం ఆశ మిగిలిందని ఆవిడ బ్రతకగలదు? ఒక్క పిల్లల కోసమే ఆవిడ బ్రతకాలి. ఇన్నాళ్ళు వాళ్ల కోసమే బ్రతికింది. కానీ ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోగల విరక్తి వచ్చింది ఆమెకి. పిల్లల్ని మనం చూసుకుంటామన్న నిబ్బరం ఆమెని చచ్చిపోవడానికి ప్రోత్సహించింది. అందుకే నిశ్చింతగా చచ్చిపోగలిగారు. కళ్యాణి కథంతా సుజాత ద్వారా విన్న రామకృష్ణకి కళ్యాణి ఇంకా బ్రతకలేదన్నది అర్థమైంది. సుజాత నిట్టొచ్చింది. ఏ ప్రేమ కథకి ముగింపు సుఖాంతం అవదు కాబోలు. ప్రేమికులకి ఎడబాటే దేవుడి శాపం అనుకుంటా. ప్రేమకి నిర్వచనం కన్నీళ్లేనా? ప్రేమకి, ఆరాధనకి ఇటు కనబడే మనుషులు, కనబడని దేవుడు అంతా విరోధులుగా నిలబడడం ఎంత దురదృష్టం. ప్రేమ సాఫల్యం పొందే వరం 100కో 1,00,000కో ఒకరికే దక్కుతుంది కాబోలు. నిజం సుజా, ఆ అదృష్టం ఎందరికి పడుతుంది? సుజాత, నిజంగా మనం ఎంత అదృష్టవంతులం. కళ్యాణి గారి దుస్థితి చూశాక మన అదృష్టం కొట్టవచ్చినట్లు మరీ కనిపిస్తుంది. సుజాత చేతిని ఆవేశంగా నొక్కుతూ అన్నాడు రామకృష్ణ. అవును, కోరుకున్నది లభ్యమైంది కనుక మనకి దాని విలువ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే నేనెంత అదృష్టవంతురాలినో అర్థమవుతుంది. ఈ అదృష్టాన్ని ఎన్నటికీ దూరం చెయ్యొద్దని ప్రార్థిస్తాను దేవుడిని. సుజాత రామకృష్ణ గుండెల్లో ముఖం దాచుకుంది అంది. మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి. పెళ్లి పందిరి కలకలలాడుతుంది. వివాహ మండపంలో వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. మధుపర్కాలు, మంగళసూత్రం, జ్యోతులు, తలంబ్రాలు, కర్పూర దండల మధ్య మెరిసిపోతున్న రేఖని తదేకంగా చూస్తూ మైమరిచి నిలిచింది సుజాత. అమ్మా, అమ్మా, అన్నయ్య చూడమ్మా, కూల్ డ్రింక్స్ నేను ఇస్తానంటే వద్దంటున్నాడు. 8 ఏళ్ల గీత తల్లి కొంగు పట్టుకుని లాగుతూ కంప్లైంట్ చేసింది. చూడమ్మా, అందరికీ సరిగా ఇవ్వడం లేదు, వద్దంటే వినదు. 10 ఏళ్ల గోపి కోపంగా అన్నాడు. ఆంటీ, బ్యాగులు ఇంకా కావాలి, సరిపోలేదు, ఎక్కడున్నాయి అంటూ వచ్చాడు రవి. పెద్దన్నయ్య చూడు,
గోపన్నయ్య నాకు పాంటాలు ఇవ్వడం లేదు, అందరికీ ఇస్తుంటే వద్దంటున్నారు. రవి చేయి పట్టుకుని గీత బుంగమూతి పెట్టి అంది. ఒరే గోపి, చిన్నపిల్ల, దానితో నీకేమిట్రా? పాపం అది సరదా పడుతుంది, దాన్ని ఇవ్వనీరా. గీత నాతో రా, నేను ఇస్తాను. ఆంటీ స్టోర్ తాళాలు ఇయ్యి అంటూ తాళాలు తీసుకుని గీతని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు రవి. రవి, రేఖ, గోపి, గీత నలుగురిని చూసి నా 4 కళ్ళు అంటుంది సుజాత ఇప్పుడు. రవి ఆ మాటలకి నవ్వి, అందరికీ 2 కళ్ళైతే నీకు 4 కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయాంటీ అన్నాడు. అవునురా, అసలు కళ్ళు 2, ఇవిగో ఇవి 2 కళ్ళు అంటూ కళ్ళజోడు తీస్తుంది సుజాత. అలాగా, అయితే ఈ 4గురిలో అసలు కళ్ళేవి, కళ్ళజోడు కళ్ళేవి అంది రేఖ గడుసుగా. దానికి జవాబు చెప్పడానికి సుజాత క్షణం కూడా ఆలోచించదు. ముందున్న కళ్ళు 2 మీరు, తరువాత వచ్చినవే ఈ కళ్ళు అంది నవ్వి గీతని గోపిని చూపించి. నిజంగానే రేఖా రవి తన పిల్లలు కారని సుజాతకి ఏ క్షణంలోనూ గుర్తురాదు. వాళ్ళిద్దరూ తన పెద్ద పిల్లలనే అనుకుంటుంది. ఆ పిల్లలకి తన తల్లి కాదని అనిపించదు ఆమెకి. మనకు వేరే పిల్లలు ఎందుకు, వీళ్ళిద్దరూ ఉన్నారు మనకు చాలు అంది సుజాత రామకృష్ణతో ఒకసారి. ఓహో, వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళైపోయారు, చంటి పిల్లల ముచ్చట తీరొద్దు మనకు అన్నాడు రామకృష్ణ చిలిపిగా. అది కాదు, సుజాత సందేహం రామకృష్ణకి అర్థమయ్యింది. మనకి పిల్లలు పుడితే వీళ్ళకి అన్యాయం జరుగుతుందని నీకు సందేహం, అవునా సుజా? మనం కావాలన్నా వీళ్ళకి అన్యాయం చేయలేము. కళ్యాణి గారికి మనం అంత ద్రోహం ఎలా చేయగలం? అంత నీచులుగా మనం మారం. ఆ మాత్రం నమ్మకం నాకుంది, నన్ను నమ్ము అన్నాడు రామకృష్ణ. అన్నమాట ప్రకారమే రామకృష్ణ ఎన్నడూ ఏ విషయంలోనూ రేఖా రవిలకి తన పిల్లలకి తేడా చూపలేదు. అలాగే రేఖ కూడా గోపి గీతలను తమ తమ్ముడు చెల్లెలుగానే భావించారు ఇంతవరకు. సుజా, ఏమిటలా నిలబడిపోయావు? అందరూ వెళుతున్నారు, నీకోసం చూస్తున్నారు అన్న రామకృష్ణని చూస్తూ చిలిపిగా నవ్వింది సుజాత. 38 ఏళ్లకే కన్యాదాత వేషంలో వచ్చిరాని పంచకట్టుతో ఉత్తరీయంలో ఉన్న అతన్ని చూస్తుంటే గమ్మత్తుగా ఉంది సుజాతకి. ఏం లేదు, రేఖని చూడండి ఎంత అందంగా ఉందో, అచ్చు ఆంటీలా లేదు. ఆ రోజు ఆవిడ పెళ్లిలో ఇలాగే ఉండి ఉంటారు అనిపిస్తుంది అంది సుజాత రేఖని చూస్తూ. అవును, కానీ ఈనాడు రేఖలో వెళ్ళి విరుస్తున్న ఆనందోత్సాహాలు ఆమెలో ఉండి ఉండవు. కళకళలాడవలసిన ఆమె ముఖం కళాహీనంగా కన్నీళ్లతో నిండి ఉంటుంది గతం తలుచుకుంటూ అన్నాడు రామకృష్ణ. ఈరోజు ఆంటీ ఉండి ఉంటే ఎంత సంతోషించేవారో. నా బాధ్యతలు తీర్చుకున్నాను. మరో 2 ఏళ్లలో రవి డాక్టర్ అయితే ఆవిడ కోరికలు అన్నీ నెరవేరినట్లే అంది సంతృప్తిగా సుజాత. పద పద, తరువాత తీరికగా ఆలోచిద్దు గాని, ముందు అందరినీ పంపు అన్నాడు రామకృష్ణ నవ్వి. చీకటి పొద్దున వెలుగురేఖ నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.